సెక్షన్ 19 of 1 కింద ఫస్ట్ అపీల్ చేయాలి. 19(1) 19 subsection 1 ఫస్ట్ అపీల్ చేసిన తర్వాత ఒకవేళ 30 రోజుల లోపల సమాచారం రాకపోతే సెకండ్ అపీల్ చేయాలి. ఎవరికి అంటే ఇన్ఫర్మేషన్ కమిషన్. అది సెక్షన్ 19 of 3 19(3) 3 సెక్షన్లు రాసుకున్నారు కదా. 3 సెక్షన్లు ఏంటంటే ఫస్ట్ సెక్షన్ 6 of 1 కింద పౌర సమాచార అధికారికి అప్లై చేయాలి. ఏ ఆఫీస్ అయినా సరే. ఫస్ట్ సెక్షన్ 6 of 1 కింద మీకు ఉదాహరణ చెప్తాను. ఎట్లా అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ చెప్పండి, మీరు సాల్వ్ కాదు, నేను అది చెప్తే మీకు ప్రాక్టికల్ అర్థమైంది. ఊర్లో 5 years ఎన్ని నిధులు వచ్చినా అడగాలి అనేది మీ అందరికి వర్తిస్తుంది. దీంట్లో ఏమి అంటే మీరు రాయాల్సింది మీకు అది కామన్ గా మీకు తెలుసు కదా. ఏంటి అని అంటే ఇంగ్లీష్ లో అయితే టు ద పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని రాస్తారు. అదే ఇప్పుడు తెలుగు అనుకోండి, గవర్నమెంట్ పౌర సమాచార అధికారి. ఇప్పుడు మీకు చెప్పింది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఏదైతే ఉందో గవర్నమెంట్ పౌర సమాచార అధికారి, మీ గ్రామం పేరు అది రాసిన తర్వాత కింద సబ్జెక్ట్ రాస్తారు. మీకు తెలుసు అది కామన్ గా సబ్జెక్ట్ ఏం రాయాలి అంటే సెక్షన్ 6 of 1 కింద ఈ కింది సమాచారం ఇవ్వగలరు అని రాయాలి. ఇది రాసిన తర్వాత నెక్స్ట్ సెక్షన్ ఏదైతుందో మీరు దీనికి పెద్ద లీగల్ లాంగ్వేజ్ కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. మీ నెత్తికి ఏ ఆలోచన వస్తుందో అదే రాసేయచ్చు. ఏంటి అంటే మీరు ఇప్పుడు ప్రశ్న ఏమన్నాడు అన్న, మా గ్రామానికి 5 ఏళ్ళలో నిధులు ఏ విధంగా వచ్చినాయి అదే రాసేసేయచ్చు. మీరు దానికి అంటే వేరే తీర్మానాలు అవన్నీ అనుకోవాల్సిన పని లేదు. మా గ్రామానికి 5 సంవత్సరాలు అంటే మీరు 5 సంవత్సరాలను గుడ్డే రాయకుండా సంవత్సరాలు మెన్షన్ చేయాలి. సంవత్సరాలు మెన్షన్ చేసిన తర్వాత వాడు 5 సంవత్సరాలు ఎన్ని నిధులు అన్నప్పుడే గుడ్డిగా 100 కోట్ల రూపాయలు రాయచ్చు. అప్పుడు మీకు కూడా ఏ పథకం కింద ఎన్ని నిధులు వచ్చినా అర్థం కాదు. కాబట్టి మీరు దాన్ని ఏ విధంగా ఫస్ట్ క్వశ్చన్ రాసిన తర్వాత ఏ పథకం కింద మన గ్రామానికి 5 సంవత్సరాలలో ఎన్ని నిధులు వచ్చినాయి అన్నప్పుడు వాడు ప్రతి పథకం పెన్షన్ నీళ్ళు వచ్చినాయి, ఇళ్ళు వచ్చినాయి, మరుగుదొడ్లు నీళ్ళు వచ్చినాయి, సీసీ రోడ్లు నీళ్ళు వచ్చినాయి అని చెప్పేసి అప్పుడు కరెక్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీకు దాంట్లో దొంగ లెక్కలు అనేది ఆమె బయటపడుతుంది. ఇప్పుడు మీ ఊళ్ళో 100 పెన్షన్లు ఇచ్చిందని అనుకుందాం. ఇప్పుడు 100 పెన్షన్ మీకు అమలు అవుతున్నాయని అనుకుంటున్నాం, ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు వాడు పెన్షన్ సెక్రటరీకి మీరు అప్లై చేసిన తర్వాత వాడు 150 పెన్షన్లు 120 పెన్షన్లు ఇచ్చిండను. మీరు ఊళ్ళో ఇస్తుంటారు కదా, మీకు అందరు ఇళ్ళ పేరు తెలుసు, ఎవరికి ఏం పెన్షన్ వస్తుందో తెలుసు. ఆ 20 దొంగతనం పట్టుకుంటారు కదా, 20 ఎక్కువ ఇస్తున్నాడు, 20 తక్కువ ఇస్తున్నాడు. ఆ దొంగతనం పట్టుకున్న తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మీరు కలెక్టర్ కంప్లైంట్ ఇవ్వాలి. అర్థమైందా? కలెక్టర్ ఏంటంటే మన జిల్లా బాస్, ఏ జిల్లాకైనా సరే ఏ సబ్జెక్ట్ అయినా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఏ సబ్జెక్ట్ అయినా ఇర్రెస్పెక్టివ్ ఇది అది అని కాకుండా దానికి కంప్లైంట్ ఏ విధంగా ఇస్తారు అని అంటే దీన్ని కూడా పెద్ద రాసుకునేది ఏంటంటే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. మన సిస్టంలో ఏంటి అని అంటే ఇది ఒక గొప్ప చట్టం. ఇంకోటి మీరు ఈ సిస్టమ్ ని చూసి భయపడదు. అంటే ఇది లీగల్ గా చదువుకుంటేనే రాయాలేమో, మీరు ఏం తెల్లకాయల మీద తీసుకొని వైట్ పేపర్ తీసుకొని నీకు నచ్చింది రాయ, ఏం దానికి శిక్ష ఏమీ లేదు, నేను ఏదో కొట్టడానికి లేదు, చేయలేదు. ఆయన ఒకవేళ తిట్టిండి నాకు ఏ వయసు రాయలేమంటాడు. రోజు టీచర్లు ఎంతమంది ఉంటారు చెప్పు, వాళ్ళు తింటే తిట్టకుంటే ఎప్పుడే అది రాసుకోవాలి. ఇట్లా మీరు ఏమన్నా ఉంటే అడగండి, నేను మర్చిపోతే. ఎందుకంటే టైం సీక్వెన్స్ వస్తలేదు. దీంట్లో ఏంటంటే గ్రామంలో విలేజ్ లెవెల్ ఆర్టీ అప్లికేషన్ కి ఫీజు 0, అంటే ఏం అప్లై చేయాల్సిన పని. అర్థమైంది? మండల లెవెల్ అప్లై చేసినప్పుడు 5 రూపాయలు మండల లెవెల్. తర్వాత అదే తొందరగా 9:30 అంటారు కదా. 0 గ్రామ లెవెల్ అయితే 0 రూపీస్, అంటే 0 ఏం అప్లికేషన్ ఫీజు ఇవ్వాల్సిన పని లేదు. మండల లెవెల్ అనుకుంటే 5 రూపాయలు. ఇంకా జిల్లా కానీ కేంద్ర ప్రభుత్వం ఏదైనా సరే 10 రూపాయలు. చెప్తా దీనికి ఫీజు ఏ విధంగా కట్టాలి అనేది. దీంట్లో 5 రకాలు. కోర్ట్ ఫీ స్టాంప్స్, రెవెన్యూ స్టాంప్స్ 2 ఒకటి కాదు. అర్థమైందా?
రెవెన్యూ స్టాంప్ అతికిస్తే అప్లికేషన్ తీసుకోండి, కోర్టు ఫీ స్టాంప్ అతికియాలి. మీరు కోర్టు ఫీ స్టాంప్స్ కూడా దొరుకుతాయి సపరేట్. దీంట్లో కన్ఫ్యూజ్ రెవెన్యూ స్టాంప్స్ కి కొద్దిగా చిన్న ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు, కానీ మీరు కోర్టు ఫీ స్టాంప్స్ ఇప్పుడు మండల్ లెవెల్ 5 రూపీస్ కట్టాలి కదా, 5 రూపీస్ కోర్టు ఫీ స్టాంప్ ఒకటంతా తీసుకోవచ్చు, 2 రూపాయలు ఈ రెండు, ఒకటి 1 రూపాయి తీసుకున్నా కింద అప్లై అతికిచ్చేస్తాయి. అదే మీ అప్లికేషన్ ఫీజు. ఇది రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు ఒకటే ఈ కోర్టు ఫీ స్టాంప్స్ వర్తిస్తాయి, ఎందుకంటే ఇవి మన రాష్ట్రం ముద్రిస్తుంది కాబట్టి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇచ్చారు అనుకోండి, మీరు చెక్ కోడ్, DDO, ఇండియన్ పోస్టల్ వాడరు, ఈ మూడు ఇవ్వచ్చు. మీరు చెక్ కోడ్, DD ఎందుకు వద్దనుకున్నా అంటే ఇప్పుడు 10 రూపాయలు ఫీజు ఇవ్వాలి, DD తీయాలంటే ఎంత 20 రూపాయలు అయింది, వర్కౌట్ అయితే కాదు. ఇంకోటి చెక్ ఇవ్వాలి 10 రూపాయలు, చెక్ 10 రూపాయలు అంటే మీ అందరితో ఏడు చెక్ బుక్లు ఉంటాయి, చెక్ బుక్లు ఇంకా ఇప్పుడు ఈ కాలేజ్ స్టూడెంట్స్ ఏడు ఉంటాయి, ఉండవు కదా. కాబట్టి మీకు ఉన్న ఆప్షన్లు 2 ఆప్షన్లు, కోర్టు ఫీ స్టాంప్స్ ఒకటి, ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ఒకటి. అర్థమైంది? ఈ 2 ఈజీగా దొరుకుతాయి. మీరు ఏ మండల ఆఫీస్ స్టాంప్ మెంబర్స్ ఉంటారు కదా, మంత్రులు 5 రూపాయల స్టాంపులు 2 అని ఇస్తాడు. చెప్పండి. ఇప్పుడు మీరు అప్లై చేస్తారు కదా, అప్లై చేసిన తర్వాత మీరు ఈ అప్లికేషన్ కూడా ఎట్లా అంటే డైరెక్ట్ మీరు మంచి పోయవచ్చు, లేదంటే రిజిస్టర్ పోస్ట్ చేయవచ్చు. కానీ మీరు రిజిస్టర్ పోస్ట్ లేకుండా అక్నాలెడ్జ్మెంట్ లేకుండా వేస్తే ఏంటంటే మనకి అప్లికేషన్ ఉంటున్నా కానీ నువ్వు తర్వాత పోయాడితే అధికారుల సంగతి మీకు తెలియదు ఏముంది, నాకు అప్లికేషన్ రాలేదంటారు. కాబట్టి మీరు అక్నాలెడ్జ్మెంట్ ఇస్తే ఏంటంటే ఆడ MRO ఆఫీసో, MPDO ఆఫీసో, కలెక్టర్ ఆఫీస్లో రిసీవ్ అయినా మరి మీకు అక్నాలెడ్జ్మెంట్ రిటర్న్ వస్తుంది. తర్వాత వాళ్ళు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతుందో హార్డ్ కాపీలో పంపిస్తారు. లేదు అనుకుంటే ఇప్పుడు మీరు సాఫ్ట్ కాపీ కావాలని మీరు దానికి అప్లికేషన్లో మెన్షన్ చేశారు అనుకోండి, సాఫ్ట్ కాపీలో ఇస్తారు. ఇప్పుడు దీనికి ఫీజు ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది అని అంటే ఇప్పుడు హార్డ్ కాపీ అనుకో, ఒక్క A4 సైజ్ పేపర్కి మీరు 2 రూపాయలు కట్టాలి. ఇప్పుడు మీరు పెన్షన్లో ఇంతకుముందు గ్రామానికి ఎన్ని నిధులు వచ్చినాయి అన్నారు, 5 ఏళ్ళు కలిపితే సంవత్సరానికి 20 పేజీలు వేసుకున్నాం, 20 ఇంటూ 5 సంవత్సరాలు 100 పేజీలు అయింది. 100 పేజీలు మీకు ఉచితంగా ఇవ్వడు, అప్లికేషన్ ఫీజు ఒకటే 0 తప్పితే మీకు ఇన్ఫర్మేషన్ రావాలంటే 100 ఇంటూ 2 రూపాయలు 200 రూపాయలు కట్టాలి. ఆయన కట్టనే ఇస్తారు. అదే ఇప్పుడు సాఫ్ట్ కాపీ అనుకోండి, ఇప్పుడు ఇంకో అన్న అడిగినట్టు ఇప్పుడు DVD, CD ఏది ఇచ్చినా సరే 100 రూపాయలు. అది దానికి సంబంధం లేదు. ఇప్పుడు ఆ DVD ఎంత, ఇప్పుడు మీరు 4 GB DVD, 2 GB DVD ఏదో అనుకోండి, దాంట్లో ఎంత ఇన్ఫర్మేషన్ అయితే పడుతుందో అంత ఇన్ఫర్మేషన్ 100 రూపాయలకి ఇవ్వాలి. ఒక DVD, ఒక CDకి 100 రూపాయలు. ఇది కూడా కాకుండా ఇప్పుడు కొన్ని డిపార్ట్మెంట్స్ ఏంటంటే ఆన్లైన్లో అప్లై చేయవచ్చు, కొన్ని ఎక్సెప్షనల్, అన్ని కాలేదు. ఏంటి అని అంటే ఇప్పుడు కొన్ని డిపార్ట్మెంట్స్ ఒకటే డిజిటలైజ్ చేసినాయి, మిగతా డిపార్ట్మెంట్స్ తక్కువ డిజిటలైజ్ చేసినాయి. దాంట్లో తెలంగాణలో ఏం లేదు సార్, తెలియదు ఏముంది, మంచిగా చెప్పేసిన ఏ లేదు, చాలా తక్కువ. ఏదో ఉన్నాయి కొన్ని కూడా వాడు అమలు చేయడు. వాడు ఏంటంటే మీకు మీరు ఒక్కటే అబ్జర్వ్ చేయవచ్చు, మన వెబ్సైట్లో ఎంతో దరిద్రంగా పనిచేస్తాయంటే మీరు ప్రతి జిల్లాలో మీ జిల్లా వెబ్సైట్ ఓపెన్ చేయండి, దాంట్లో ఫోన్ నెంబర్లు అన్ని పాత జిల్లా ఉంటాయి. ఇక వాడికి RTI అప్లికేషన్ ఆ వెబ్సైట్తో వేస్తే వాడు ముట్టింది అని చూస్తాడు, మళ్ళీ వెబ్సైట్ మారడానికి వేరే సంస్థకి ఇస్తాడు, వాడు చూస్తాడు 5 ఏళ్ళు అయినాక. సార్ అప్పుడు మీకు పోయిన 5 ఏళ్ళ కింద ఎవరు 2-3 అప్లికేషన్ వేసిండ్రు అంటే ఆయన నేను ఇప్పుడు లేనే కదా వచ్చినోడికి చెప్పారంటాడు. కాబట్టి మీరు ఇవి నమ్మొద్దు, అంటే ఓపెన్ గా మాట్లాడుకోవాలి. ఏదో సిస్టమ్స్ అక్కడ పని చేస్తలేదంటే తిట్టి వేస్ట్. మనం ఏంటంటే పని చేస్తలేవు కాబట్టి ఏ విధంగా పని చేస్తుందో పట్టుకొని మనతో పని చేయించుకోవాలి. ఇక రోజు వాళ్ళు తిట్టుకుంటున్నాం అనుకో, ఏమంటారు ఇప్పుడు కొంతమంది ధర్నాలు చేస్తారు, రోజు దండలు వేసుకుంటారు, విలేని రాది కొన్ని దగ్గర అంటే సంఘాలు, కొన్ని సంఘాలు, కుల సంఘాలు ఏమైనా సరే వాళ్ళతో మీరు ఏదైనా ఒక సంఘం దగ్గర పోయి మీరు ఈసారి గుడ్డిగా అబ్జర్వ్ చేయండి. 10 రోజులు కూర్చుంటారు కదా, 10 రోజులు అయిన తర్వాత అలా సమస్యకు పరిష్కారం ఏమైందని అడుగు ఉంటే మీరు నాకే వస్తారు, ప్రయోగాలు చేయాలి. అడిగితే వాడు ఏం చెప్తాడు, ఏం లేదు వినతి పత్రం ఇచ్చినాము చూస్తాం అని చెప్పిరా అంటే ఏం జరిగేది దాంట్లో. మీరు బెదిరియాలి వ్యవస్థని, అధికారులను బాగా పని చేయించుకోవాలంటే ఇది ఒకటే అస్త్రం. ఎందుకంటే సర్పంచ్ పదవి ఉందనుకో, పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాబట్టి గట్టిగా అడగవచ్చు, ఎమ్మెల్యే గట్టిగా అడగవచ్చు. మనం సాధారణ పబ్లిక్ ఏం అడుగుతాం చెప్పి ఏం అడగలేదు. మనం అడగాలంటే ఇది ఒకటే. ఇంకొకటి మీరు ఏడాదినా సరే వినతి పత్రాలు ఇచ్చారు అనుకోండి, ఇప్పుడు మీరు మీ కాలేజ్ స్టూడెంట్స్ మెస్ ఛార్జెస్ రాలేవు అని చెప్పేసి మీ ప్రిన్సిపాల్ పోయి వరకు గవర్నమెంట్ కాలేజ్ అయితే వినతి పత్రం ఇచ్చారు అనుకోండి, వినతి పత్రం ఇచ్చినప్పుడే ఎక్కడ కూడా పని జరగదు. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పేపర్లలో ఫోటోలు వస్తాయి చూడండి, ఈ మా ఊరు నాయకుడు CC రోడ్ల కోసం MPDOకి వినతి పత్రం ఇచ్చాడు.
అది వినతి పత్రం తీసుకోపోతుంది, ఆమె పక్కన చిత్తపత్రాలు వేసేసుకుంటుంది. తర్వాత మళ్ళీ నెలైనాక మన సర్పంచ్ పోతాడు కదా, ఏమైనా మేడం వినతి పత్రం అంటే, అరే అవును కదా నువ్వు ఆ రోజు ఇచ్చింటివి వెతుకుతా బాగా అంటారు, 2 రోజులు అయినాక అంటాడు, 3 రోజులు ఈయన కూడా అర్థమైంది. ఈయన ఏం చేస్తాడు, మళ్ళీ 500 పేపర్ పంపిస్తాడు, అన్న మళ్ళీ వినతి పత్రం ఇస్తున్నావు ఫోటో కొట్టాను, మళ్ళీ నెలైనాక మళ్ళీ వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడే కానీ వినతి పత్రాలు ఇచ్చేటప్పుడు ఏంటంటే, ఏ ఆఫీస్లో అయినా సరే గవర్నమెంట్ ఆఫీస్లో ఒక వినతి పత్రం ఇచ్చినా ఏ పేపర్ ఇచ్చినా రిసీవ్డ్ స్టాంప్ తీసుకోవాలి. రిసీవ్డ్ స్టాంప్ తీసుకోవాలంటే కూడా ఏంటంటే వాళ్ళు ఆఫీస్లో ఏమంటారు, మొత్తంలో జిరాక్స్ మిషన్ లేడని అంటారు కదా. జిరాక్స్ మిషన్ లేదంటే కూడా మీరు ఏం చేయాలంటే అప్లికేషన్ రాసినప్పుడు 2 జిరాక్స్ కాపీ మీరే తీసుకోవాలి. ఇప్పుడు మీరు అప్లై చేస్తారు కదా వినతి పత్రం, 2 జిరాక్స్ కాపీలు తీసుకొని వాడు జిరాక్స్ కాపీ లేవు అన్నా కూడా ఎల్పిజిలోకి వెళ్ళి ఉన్నాయి సొంతం పెట్టాలి. ఏమని క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు ప్రతి మండల ఆఫీస్ లో కానీ ఏ ఆఫీస్ అయినా సరే మీరు గుడ్డే ఏ గవర్నమెంట్ ఆఫీస్ అయినా సరే ఇన్వర్డ్ సెక్షన్ అని ఒకటి ఉంటుంది, అవుట్వర్డ్ సెక్షన్ అని ఒకటి ఉంటుంది. ఇన్వర్డ్ సెక్షన్ అంటే ఏంటి అని అంటే ఏ పరిమాణ పేపర్ వచ్చినా పోస్ట్ కార్డ్ వచ్చినా అక్కడ ఇన్వర్డ్ అనేది రిసీవ్ చేసుకునేది ఆ ఆఫీస్ కి సంబంధించి డాక్యుమెంట్ ఇన్వర్డ్ సెక్షన్ ఏదైనా సరే. మీరు ఒకవేళ లేదు రిసిప్ట్ ఇవ్వరు కదా, మీరు ఇన్వర్డ్ సెక్షన్ పోయి మీరు అప్లికేషన్ ఇచ్చినప్పుడు స్టాంప్ వేసి అని చెప్పేస్తే రిసీవ్డ్ అని చెప్పి స్టాంప్ వేసిస్తారు. మీరు ఒకవేళ స్టాంప్ వేసి రిసీవ్డ్ అని ఇవ్వాలన్నాడు, నువ్వు ఒకటే చెప్పాలి, రేపు కలెక్టర్తో అవుతా అని చెప్పి బెదిరియాలి. ఏ గవర్నమెంట్ అధికారి అయినా సరే పై వాళ్ళకి భయపడతారు. అంటే ఇది ఎట్లంటే ఉదాహరణ చెప్తారు, గ్రామ సెక్రటరీ ఉన్నాడు అనుకోండి, గ్రామ సెక్రటరీని బెదిరియాలంటే మీరు ఎంపీడీఓ కంప్లైంట్ ఇస్తేనే భయపడతారు. ఎంపీడీఓ బెదిరాలి అంటే ఏంటి, జిల్లా పరిషత్ సీఈఓ భయపడదు, జిల్లా పరిషత్ సీఈఓ భయపడాలంటే కలెక్టర్ కంప్లైంట్. కలెక్టర్ కూడా మీకు అమలు పోయిందని అనిపించినప్పుడు చీఫ్ సెక్రటరీకి ఇవ్వాలి, చీఫ్ సెక్రటరీ కూడా అమలు పోయింది అనిపిస్తే పిఎంఓకి ఇవ్వాలి. నేను ఇది మీకు ఎందుకు చెప్తున్నా ఉదాహరణ అంటే, నేను మీ ఏజ్ ఉన్నప్పుడు నేను అప్పుడు 18 ఇయర్స్ 10 ఏళ్ళ కింద 2009 ఒక చిన్న రైస్ మిల్ పొల్యూషన్ చేస్తుందని చెప్పేసి మా ఊళ్ళో స్కూల్ పిల్లలకి కంపౌండ్ వాల్ కట్టియాలి పొల్యూషన్ అవుతుందని చెప్పేసి తహసీల్దార్ కంప్లైంట్ ఇచ్చినాడు. తహసీల్దార్ కంప్లైంట్ ఇస్తే మనం 25,000 ఇచ్చిండు, తహసీల్దార్ క్లోజ్ అయిపోయింది. తర్వాత నేను జిల్లా కలెక్టర్కి ఇచ్చిన, ఆడ ఎన్ని పైసలు తీసుకొని ఆడ క్లోజ్ అయిపోయింది. ఇట్లా చీఫ్ సెక్రటరీ వరకు మేనేజ్ చేసిండు. తర్వాత జయరాం రమేష్, కపిల్ సింగ్ వాళ్ళు 2 మినిస్టర్లు, మన విద్యాశాఖ మంత్రి, పర్యావరణ శాఖ మంత్రి, వాళ్ళ వరకు కూడా కంప్లైంట్ ఇచ్చినా కూడా ఏం రిప్లై లేదు. లేకపోతే ఏం చేసినాం అంటే సమాచార హక్కు చట్టం ఎట్లా వాడో చెప్తాం. ఇక్కడ మనము ఏం రాసినామంటే ఫైనల్ గా మంత్రికి, కేంద్ర మంత్రికి మేము ఎంఆర్ఓ కంప్లైంట్ ఇస్తే, కలెక్టర్ కంప్లైంట్ ఇస్తే, సెక్రటరీ చీఫ్ సెక్రటరీ కంప్లైంట్ ఇస్తే, ఒక రోజు ముఖ్యమంత్రి ఉండే ఆయన కంప్లైంట్ ఇస్తే, అందరికి ఇస్తే, ఇంతవరకు ఏం చేయలేడు. నీకు కంప్లైంట్ ఇస్తే నువ్వేం చేయకపోతే ఇంతవరకు మీరు సమాచార చట్టం కింద ఇవన్నీ అప్లికేషన్ బండల్ చేసి దాన్ని సిడి ఫార్మాట్ వేసేసి మెన్షన్ చేసేసి ఏం లేదంటే ఈ రోజు వరకు మీరు మా కంప్లైంట్ మీద తీసుకున్న చర్యలేదు. ఇంతవరకు మీరు మా కంప్లైంట్ మీద తీసుకోకపోవడానికి కారణం ఏంటి, మీరు అమ్మవేయడం లేకపోతే ఏమైనా చేయాలనుకుంటున్నారా? ఒకవేళ మీరు చర్యలు తీసుకోకపోతే మీరు చెప్పిన తర్వాత కూడా కింద అధికారులు మన రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా చర్య తీసుకోకపోతే వాళ్ళు చర్య తీసుకోవాలందుకు మీరు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి 3 ప్రశ్నలు రాష్ట్రం. 3 ప్రశ్నలు 10 రూపాయలు అప్లికేషన్ ఫీజు, రిజిస్టర్ పోస్ట్ 25 రూపాయలు, 35 రూపాయల ఐఏఎస్ ఉండేవాడు చందనాచారి అని చెప్పేసి మీకు టీవీలో వస్తుందని ఐఏఎస్ ఇమీడియట్ నోటీస్ పంపించండి. నాకు 30 రోజులలో దానికి సొల్యూషన్ చేసేసి నాకు పంపించాలి, లేకపోతే నేను బైండ్ అయిపోతాను. కరెక్ట్ 30 రోజులలో ఏం చేసిందంటే 50,000 ఫైన్ వేసి కంపౌండ్ కట్టించింది. మొత్తం సమస్య ఎంత 8 రూపాయలలో పరిష్కారం అయింది, 35 రూపాయలలో పరిష్కారం అయింది. ఇంకోటి మనమంతా స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనకి ఇంట్లో కూడా పైసలు ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు ఇంటికాడ పోయి ఇక్కడ 3 రోజుల సెషన్ నేను ధ్యానం యోగా నేర్చుకున్నా, ఇక నాకు రేపే 10,000 అమ్మాయి ఇక నేను వీకేస్తాను మనకి ఇస్తాను. ఓపెన్ గా మాట్లాడదాం, ఎవరు ఇయ్యరు. మనం ఏదో పోయి 30 మంది తీసుకుపోయి ఊళ్ళోకి అక్క ఇక బాత్రూమ్ కట్టుకో పెన్షన్ వస్తుంది, ఇంకా మీరు అందరు నా ఎంత తిరగండి అంటే తిరుగుతారా? తిరగరు. ఈ 2 జరగవు. కాబట్టి ఫస్ట్ మీరు బలం సాధించాలి అని అంటే ఏంటి అని అంటే సమాచార హక్కు చట్టంతో మీరు ఆఫీసర్లతో పని చేయించడం నేర్చుకోవాలి. ఇంకోటి ఇది ఒకటే మనకి బ్రహ్మాస్త్రం. ఎందుకంటే 35 రూపాయలు ఏంది, మనం థమ్స్ అప్ కూల్ డ్రింక్ దాన్ని నేను అప్పుడు ఇవే చేసిన. నేను 19 to 22 years 20 years 19-20 ఇంజనీరింగ్ 2nd year 4th year అప్పుడే కొత్త వచ్చింది చట్టం. నేను సెల్ ఫోన్ వాడటం కాదు, అప్పుడు ఇంజనీరింగ్ అయిపోయిన కూడా వాడటం కాదు. నేను మీలాగానే అనుకోకుండా
ఇట్లా ఆశ్రమానికి వచ్చిన ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇవన్నీ వాడొద్దు వేస్ట్ అని చెప్పేసి ఆ నెల 500,000 రూపాయలు పాకెట్ మనీ ఉంటున్నాడు. ఆధారాలతోనే నేను ఇన్ని అప్లికేషన్ వేసాను. ఇన్ని అప్లికేషన్ వేసేసరికి నాకు తెలియదు మనం ఇన్ని వేసినామని చెప్పేసి ఇండియా టుడే కూడా వాడు వెతికిండు అన్నాడు ఇట్లా పెద్ద పెద్ద అప్లికేషన్లు ఎవరెవరు వేసారు అని చెప్పేసి నేను వాడు పూణేలు చదువుతుంటే అరే ఇంత ఉన్నాడు మనోడు ఇన్ని అప్లికేషన్లు వేసిండు అని చెప్పేసి మనం చూసి ఇండియా మొత్తం సర్వే చేసిండు. ఎవరు దొరకలేడు, మనది ఇండియా టుడే చేసింది. నాకు తెలియదు ఇండియా తప్ప ఏదో మనం అంతా మీరు నమ్ముతారు నమ్మరు. ఇండియా టుడేలో పైసలు ఇచ్చి చేయించుకోవాలంటే 5 నుంచి 10 లక్షలు ఖర్చు అయింది. మీరు అంటే ఆల్ ఇండియా అన్ని రీజనల్ అంట. మీరు అంతేందుకు ఇప్పుడు మీరు దశదినకరణ పుట్టినరోజు చేయించుకుంటారు ఈనాడులో మన అన్న జన్మదిన శుభాకాంక్షలు వాడు ఎంత 1000 రూపాయలు తీసుకుంటాడు. అంతా తిప్పి కొడితే జిల్లాలో తిరగదు గాలి నేర్చుకోవాలి. అట్లాంటిది ఇండియా మొత్తం అన్ని లాంగ్వేజ్ లేదు. కానీ మనం ఎంత మొత్తం కలిపితే 300 అప్లికేషన్లకి మీరు లెక్కేసుకోండి. 300 అప్లికేషన్లకి రిజిస్టర్ పోస్టులు ఈ కోడ్ ఫీ స్టాంపులు జిరాక్స్ అన్ని కలిపి ఒక అప్లికేషన్కి 50 రూపాయలు వేసుకోండి. ఎంత అయింది మొత్తం లెక్క? 15,000 2 సంవత్సరాలు అంటే నెలకు ఎంత ఖర్చు వచ్చింది? 700 రూపాయలు ఖర్చు వచ్చింది. 700 రూపాయలు ఖర్చుతో రైస్ మిల్కి కంపౌండ్ వాళ్ళు పెట్టిస్తుంది. ఇది చేస్తే బ్యాంకులలో లోన్లు ఇప్పించినాం. మీలో ఇప్పుడు దోస్తులు ఉంటుంది కదా, మనం ఇంజనీరింగ్ అవుతుంటే సోపు ఎట్లాంటి ఇప్పుడు పెద్ద పెద్దోడు మనం అప్లికేషన్ ఇస్తే భయపడితే ఎట్లుంటుంది అది మన రెస్పెక్ట్. అలా ఇంకా ఊళ్ళో ఇప్పుడు తీరేసినా కానీ ఎట్లుంటుంది అన్న మనోడు పోయిందంటే ఉత్సవం వస్తుంటాడు అధికారాన్ని అన్నమాట ఇంకో నాలుగు ఎక్కువ అట్లా అట్లా చేసి 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 మొత్తం 15,000తో మనం ఎన్నో సమస్యలు పరిష్కరించగలం. స్కాలర్షిప్ రాకపోతే ఇమ్మీడియట్ ఆర్టీ చేస్తుంది. ఇప్పుడు మన దోస్తులు అనుకో మామ మన స్కాలర్షిప్ రాకపోయినా ఇచ్చిపెట్టు నువ్వు 30 రూపాయలు మొత్తం రెడీ ఉన్నాయి చెప్పి కోర్టు ఫీ స్టాంపులు 2 కొనాలి ఇక రాయాలి. ఎవరికైనా అరే మా ఇంట్లో తింటారని ఇచ్చిపెట్టి నేను కిరాయి నేను మా ఊళ్ళో నేను రెండుకుంటున్నాను. నా అడ్రస్ ఉంది కదా బొమ్ము మా ఇంట్లోకి ఏం తెలుస్తుంది ఏతం పడాలని వేసినప్పుడే రిప్లై కావాలి స్కాలర్షిప్ ఇస్తామని 26,000 ఫీజు రీయింబర్స్మెంట్. ఇక మనలో ఎట్లా ఏంది మమ్మ 26,000 నీకు నెల రోజులు వచ్చిందంటే ఇక అది 6 నెలల మొత్తం కలిపితే 50 రూపాయలు ఖర్చు. కాబట్టి మీరు ఇది నేర్చుకున్నారు అనుకోండి ఈ ట్రిక్. దీనికి ఉన్నోళ్ళు 250 మందిలో మీరు కరెక్ట్ ప్లాన్తో వేయాలనుకోండి వచ్చే సర్పంచ్ ఎలక్షన్ వస్తాయి కదా పక్క దీంట్లోకి వెళ్ళి దరిద్రం అని 50 ఊళ్ళు ఉన్నారు 30 మంది సర్పంచ్లు నేను గెలిపేవాడు. ఎందుకంటే మనం ఇంకోటి మీరు ఇది పని చేసిన తర్వాత పార్ట్ టైం పని చేయవద్దు ఎప్పుడే. పార్ట్ టైం అంటే ఇప్పుడు నాకు ఉద్యోగం చేసుకోవాలని ఉంది, తెల్ల పిల్లలు కావాలి, 2 పిల్లలు కావాలంటే ఆర్టీఎల్ ఇవన్నీ వేస్ట్. ఫోకస్ అక్కడ ఉండాలి. అంటే ఎప్పుడైనా ఒక క్లారిటీతో ఉండాలి. మధ్యాహ్నం వాళ్ళు చెప్పారు కదా ఏం చెప్పారు మనం ఏం చేయాలనుకుంటున్నాం వాకింగ్ చేయాలంటే ఒక ప్లాన్తో ఉంటాం, ఇది చేయాలంటే ప్లాన్తో ఉంటాం. ఇన్ ద సేమ్ మ్యాటర్ ఇది కూడా ఏంటి అంటే మీరు 2 సంవత్సరాలు ఉంది ఆర్టీఏ వేసి మన ఊరు 1 ఇయర్లో ఈ విధంగా చేద్దామని అనుకున్నాం కదా పక్కా జరిగి తీరాలి. ఎంత ఇబ్బంది వచ్చినా జరిగి తీరాలి. ఆ జరిగి తీరాలంటే ఏంటి మీకు గైడెన్స్ కావాలి, నిధులు ఏమించలేమో సపోర్ట్ కావాలి. దానికి నేను ఉన్నాను. ఇంకోటి నేను 70 ముస్లిం కాదు అంటే మీకు పరిచయమైన నిలవలేనట్టు ముక్కుమంటాను. మన బతుకం కాబట్టి మీకు 5 ఏళ్ళ వరకు నేను ఎన్నుకుంటాను. అంటే పూర్తి ఏజ్ అనుకో మీకు అదో నమ్మకం ఏ పెద్ద మనిషికి ఇప్పుడే మళ్ళీ దొరకడా ఇప్పుడు మనం ఏ సిమిలర్ ఏజ్ బతుకుతా 5 ఏళ్ళు మీరు వేస్తారు. బట్ మనం ఉన్న రోజు ఒక రిలేషన్ ఏర్పడుతుంది. కాబట్టి ఈ విధంగా నేను రంగారెడ్డి జిల్లాలో మీరు నమ్మరు స్వచ్ఛ భారత్ మిషన్ లో మీ ఊళ్ళో ఓడియో అయినా అన్ని ఊళ్ళు కాలేవు కదా. రంగారెడ్డి జిల్లాలో ఇట్లే నేను కలెక్టర్ ఈయన పరిచయం అయింది పోస్ట్ ఎట్లా ఇచ్చారు అనుకుంటున్నారు పోస్ట్ మీరు ఈ పోస్ట్ ఎట్లా ఇచ్చారు అని అంటే మీరు పర్సన్ అవుతారు ఇట్లా కూడా ఇస్తారా. ఇప్పుడు ఇండియా టుడే చెప్పినప్పుడు 15,000 మనది ఇండియా టుడే వచ్చింది తక్కువ ఖర్చులో ఎక్కువ రావాలన్నమాట. ఇది కూడా ఎట్లయింది అని అంటే మన ఫ్రెండ్ స్కూల్ నడిపిస్తుండే హైదరాబాద్ బస్తీలో నడిపిస్తుంటే ఆయన కూడా మన పురుషోత్తం రెడ్డి సార్ నా గురువు ఆయన సార్ మేడం వాళ్ళని అందరినీ పరిచయం చేసింది నాకు సారే నువ్వు బాగున్నావు వీళ్ళు ఇంకా బాగా పెడతారు నీకు అంటే బాగా కృషి ఇస్తారు అన్ని. ఇక మీరు హైదరాబాద్ వచ్చినా సరే మేడం వాళ్ళ ఆఫీసే మన కింది కూరలో ఏం లేదు మంచిగా మీరు బస్ స్టాండ్ ఒకటి పెట్టుకొని వస్తే అన్ని చేయొచ్చు. అంటే మీకు అది ఎందుకంటే మీకు ఇవన్నీ లెక్కలు వేసుకుంటారు తెలుసున్నారు. కాబట్టి అప్పుడు స్కూల్ ఏదైతే స్కూల్ జరిగిందో స్కూల్లో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ 30 లక్షలు 20 లక్షలు లంచం అడిగింది అన్నట్టు. ఆ స్కూల్ వీళ్ళు బస్తీలో స్కూల్ నడిపిస్తున్నారు పాడుపడ్డ కొంపలు ఏం మీరు ఇంత నడిపిస్తున్నారు ఫీజులు తీసుకుంటలేరు ఏం తీసుకుంటలేరు బాగా బలిష్టోళ్ళు ఉన్నట్టున్నారు అని చెప్పేసి 30 లక్షలు 20 లక్షలు అది అడిగారు అన్నట్టు. అడిగితే మన దగ్గరికి సార్ రిఫర్ చేశాడు. సార్ దగ్గరికి పోయారు
ఏం మనోడు ఉందని నా స్టూడెంట్ వాడు ఇవన్నీ బాగా సెట్ చేస్తాడని చెప్పాడు. అప్పుడు 2013-14 చెప్తే నా దగ్గర వచ్చారు పెద్దోళ్ళు. వచ్చినప్పుడు మనమే చెప్పినాం, మనకి ఇంకా ఏముంటుంది చెప్పిది ఇది రోజు కానీ ఇప్పుడు మీకు బ్యాటింగ్ లాగా గర్ల్ ఫ్రెండ్ తో చాటింగ్ లాగా ఆఫీసర్ బెదిరించినామంటే అది ఒక ఎనర్జీ ఆ రోజు ఇక బాగా తిని వండినట్టు. ఇమీడియట్ వచ్చారు. వచ్చినప్పుడే ఇమీడియట్ జిహెచ్ఎంసీ కమిషనర్ ఈ రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్ రావు అని చెప్పేసి ఆ కలెక్టర్ దగ్గరికి నేను పోయినా 2014. ఏం సార్ ఇట్లా మేము స్కూల్ అది రంగారెడ్డి జిల్లాకు వస్తుంది, ఏంది ఇట్లా స్కూల్ నడిపిస్తున్నాం, మమ్మల్ని 20 లక్షలు అడుగుతున్నారు, బొంగు మీరేమో యువత అని చెప్పి మస్తు గప్పాలు కొడతారు, పిలిస్తే మిమ్మల్ని చీఫ్ గెస్ట్ గా మేము పని చేస్తేనేం పని చేయలేరు అది ఫుల్ రొల్లు పెట్టుకున్నాయి. ఇంట్లో రొల్లు పెట్టుకున్న తర్వాత ఏం మీరు అట్లా మీరు పద్ధతిగా మాట్లాడుకోలేరు. కొద్దిగా నడిచిన తర్వాత ఏం మీరు అధికారులు మీ వాళ్ళు పని చేయరు సార్, మీరు నిజాయితీలు వచ్చి కానీ అందరు లాగానే అట్లా చేసినట్టుంటే గిట్ల దేశం అవుతుంది, మీరు మాకన్నా ముందు ఉంటుంది కదా, మరి ఏమైంది ఇప్పుడు మీ ముట్టుకోవడానికి ఏమవుతున్నారా ఇక అన్న తర్వాత అవన్నీ పిలిపించిన తర్వాత ఒక మాట అన్నట్టు ఇవన్నీ చెప్తున్నావు. అప్పుడు వాదన జరుగుతుంది కదా. మనం పల్లెటూరులో ఏముంటుందంటే మనకి రోసం ఎక్కువ ఉంటుంది, మనం మాట పడతాం, అయినా ఏం లేకపోయినా అది రుబాబు. మనం ఏం చేసినామంటే కలెక్టర్ ద్వారా ఏ బొమ్మ మీరు ఏం పని చేయదు, నీకు దమ్ముంటే నాకు ఊరి నేను చేసి చూపిస్తా 6 నెలలు అని చెప్పిన. ఇది అన్న తర్వాత 3 నెలలు అయిన తర్వాత ఫోన్ చేసిండు అది రాసుకొని. రాత్రి 8:30 అయింది. ఇట్లా నేను కలెక్టర్ రఘునందన్ రావు మాట్లాడుతున్నా, నువ్వు ఆ రోజు ఛాలెంజ్ చేసిపోయావు కదా 6 నెలల మొత్తం మీకేస్తా అని చెప్పేసి, ఇప్పుడు ఒక బస్తీ ఉంది హైదరాబాద్ లో, నువ్వు 6 నెలల్లో చేద్దురా అని చెప్పింది. అన్న తర్వాత నేనేం చెప్పడానికి మీరు నా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసింది కదా సార్, అప్పుడు 6 నెలలు చెప్పినా ఇప్పుడు 3 నెలలు అని చెప్పిన ఆ పనికి సపోర్ట్ లేదు పెట్టకండి. ఏముంది మనం దోస్తులం అయిపోయినాయి, ఏం సపోర్ట్ కొడుతుంది. 3 నెలలు చేస్తాం. అన్న తర్వాత బస్తీకి పోయినా నేను ఒడ్డెల బస్తీ అని చాలా గచ్చిపోలేదు, పెద్ద లంగా బస్తీ. ఇక మనం ఆఫీసర్ ఏమన్నారు మంచిగా పిలానికి ఏమైతుందో మనం ఇంకా 3 years బ్యాక్ కూడా ఇట్లే ఉన్నాం. ఏ ఎంపీడీఓలు జిహెచ్ఎంసీల నుంచి కానీ మంచి రోడ్లు టాయిలెట్లు ఇవన్నీ అనిపిస్తాడా అని అన్నారు. అన్న తర్వాత నేను బస్తీ వాళ్ళకి మీలాగా సేమ్ ఇదే చేసి ఒకటే చెప్పాను, అరే బయట మనం అంతా వచ్చినాం, నేను ఆయనతో కొట్లాడినా ఏదో చేద్దామని వచ్చిన, మీరు బేకార్ కాదని చెప్పేసి నాకు అందరు చెప్పారు. అంటే మీ బస్సులు ఇప్పుడు మీరు బేకార్ గారిలో మంచాలని నిరూపించుకునికే నువ్వు యువకునే నేను యువకునే, ఇప్పుడు నేను నిరూపించుకోవాలి మీరు నిరూపించుకోవాలి. ఇప్పుడు మీరు మంచి కాలేదు అనుకోండి, నేను బేకార్ కానీ మీరు బేకార్ కానీ, ఏమైనా మంచి అయినా అనుకోండి జిహెచ్ఎంసీ వాళ్ళు అందరూ మనకు మెచ్చుకుంటారు. ఇక రెండు ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పేసి యూత్ అంతా మీటింగ్ పెట్టినా, పెద్దోళ్ళని ఎవరికి లేదు. ఇక ముసలోళ్ళని అయ్యాలమ్మ వాళ్ళని ఇచ్చిపెట్టండి, ఎందుకంటే అయ్యాలమ్మ వాళ్ళని మీ బాధ్యత ఒప్పించు, ఇక వాళ్ళని కూడా మీరు ఒప్పిస్తే ఇక మీకు మీరు ఉంటే బాగుంటుంది. సొంత అయ్యాలని ఉపయోగం కాకపోతే ఇక నన్నే ఒప్పిస్తారు. అట్లా చెప్పిన తర్వాత రైట్ అన్న మనం చేద్దాం, టాయిలెట్లు రోడ్లు మీరు ఒకటి నమ్ముతారో నమ్మరు, హైదరాబాద్ లో ఇల్లు కూలగొట్టుకొని ఇష్టపడరు ఏ బస్తీ. మనం అట్లాంటిది ఇల్లు కూడా కూలగొట్టించాం రోడ్ వేయడానికి. అది మొత్తం ఎన్ని రోజులలో చేసినామంటే 30 రోజులలో చేసినాం. 30 రోజులలో బస్తీల టాయిలెట్లు రోడ్లు ఇల్లు ఈ 3 అయ్యేసరికి ఏమైపోయిందంటే ఆ బస్తీ ఏంటో మూలకు ఉన్నది. ఎమ్మెల్యే వచ్చుడే, జిహెచ్ఎంసీలు వచ్చుడే, స్ట్రీట్ లైట్లు ఇస్తామని వాడు, సిమెంట్ ఇస్తామని వాడు, ఇది ఇస్తాం. ఫైనల్ గా మార్పు వచ్చిందని చెప్పేసి మొత్తం అందరూ కలిసి 30 రోజులలో చేసినప్పుడే కలెక్టర్ ఆడ మన మీద నమ్మకం కుదిరింది. వీడు కొట్లాడు ఇదే లెక్కలుంది, పనిచేసుకుంటూ ఇదే లెక్కలు అన్న తర్వాత ఏం చేశాడు, నీకు ఎన్ని పైసలు కావాలో చెప్పు, నేను నెల నేను ఇస్తా, ఇట్లా నువ్వు అన్ని ఊరు చేయి, మంత్రి ఏమన్నా చేసి ఒప్పించాను. అట్లయితే ఏముంది, నాకు ఎక్కువ రోజులు లేకు 3 నెలలు ఫస్ట్ పోస్టింగ్ 3 నెలల్లో ఒకవేళ నేను 30 ఊళ్ళు చేయలేను అనుకోండి, నేను అసమర్థుంది ఇక నాకు పోస్టింగ్ వద్దని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు పనికి వాళ్ళకి ₹1,00,000 ఇచ్చుడు వేస్ట్ కదా. ఇప్పుడు మనం శాతం అయితే నిరూపించాలి, లేదనుకోండి ఇడిచిపెట్టాలి. రెండే ఇక మనం, ఎందుకంటే మనకేం పెళ్లి మ్యారేజ్ అయ్యి పిల్లలు అయితే ఏంటంటే మనం ఎక్కువ కాంప్రమైజ్ కావాలి. అవునా కాదు, మీరైనా సరే మనం ఎందుకంటే 35 వరకే మనం డే అండ్ డాషింగ్ గా బతుకుతాం. ఆఫ్టర్ 35 ఇప్పుడు మనం ఎంతో మంది లెక్చర్స్ విన్నాం కదా, మనం వాళ్ళ అనుభవంతో ఏంటి అని అంటే ఆఫ్టర్ 35 40 మనకి ఇప్పుడున్నంత ఎంతూజియాజం ఉండదు. కాబట్టి ఇప్పుడున్న ఏజ్ లో మనం ఛాలెంజింగ్ గా పోతేనే మనకు రిజల్ట్ వస్తుంది. ఆ విధంగా ఛాలెంజింగ్ గా తీసుకొని నా కోసం స్పెషల్ ఆర్డర్ ఇప్పించింది గవర్నమెంట్ తో. నెలకు ₹1,00,000 వేడి ఇయ్యారు గవర్నమెంట్, ఇట్లా బయట డైరెక్ట్ రిపోర్టింగ్ ఆయనకి రంగారెడ్డి వెళ్ళడం చాలా మంచి ఆయన తీసుకొని 4 నెలల్లో 30 వరకు స్వచ్ఛ భారత్ ఓడిఎం చేసి 4 నెలలు 30 గ్రామ పంచాయతీ. ఇప్పుడు మీరు 45 గ్రామ పంచాయతీ అన్నారు కదా, మీరు కరెక్ట్గా ఇట్లా సహకరించండి అనుకోండి, 6 నెలల్లో మీ సితారా మారిపోతుంది. మళ్ళీ పక్క మండలంలో అడగాలి, ఏడిపోయి వచ్చిన ట్రైనింగ్ ఏం మొత్తం అక్కడ మొత్తం అభివృద్ధి అంటారు, మొత్తం బెదిరించుడు ఇదే ఉంది, ఏం అల్ల తప్ప ఎవరు లేడని చెప్పేసి
ఇది జరిగింది. మీకు ఇదంతా ఏదో లెక్చర్ కాదు, అనుభవపూర్వకంగా చెప్తున్నా కాబట్టి. మనం ఇంకోటి ఎక్కువసేపు చెప్పినా ఏం నెత్తికి ఎక్కదు. పొద్దున్న నుంచి మీరు మస్తీ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ పీపుల్ ఏదో చెప్తున్నాడు అంటే అట్లా కాకుండా ఏంటంటే మనం ఊర్లలోకి వస్తాం. ఎట్లా అంటే మీరు ఎన్నో జిల్లాలు వేరే వేరే డిస్ట్రిక్ట్స్ ఉన్నట్టున్నారు. దీంట్లో మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లా వాళ్ళకి నేను పక్కా అష్యూర్ చేయగలుగుతా, ఏ టైంలో తొందర రాగలుగుతా. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఏవైతే పాత మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లా ఉందో 100 కిలోమీటర్ల రేడియస్ ఉంటుంది. నాకు రానికి 2 గంటలు, సాయంత్రం రానికి 2 గంటలలో పక్కా రాగలరు. ఇప్పుడు మహబూబాబాద్ ఆ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఏవైతున్నారో వాళ్ళని మనం కొద్దిగా సెకండ్ ప్రయారిటీ అన్నట్టు. ఎందుకంటే నేను ఇప్పుడు మీరు ఫోన్ చేసినప్పుడే రాయడం మేము గ్రామ సభ పెట్టాం, మనం ఏదో చేద్దాం అన్నాం అనుకో, నేను రానికే సాయంత్రం అయింది, వర్కౌట్ కాదు. కాబట్టి దాన్ని కూడా ఒక ప్లాన్ వేసుకొని ఒక రోజు చేద్దాం. ఈ విధంగా మీరు ఇప్పుడు ఏదైతే ఊళ్ళలో పోతారు కదా, మనం నెక్స్ట్ ఇప్పుడు మీరు ఒక్కొక్క ఊరికి వెళ్ళి వచ్చి దీనికి ఇంట్రెస్ట్ ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో మీరేమి ఇప్పుడు దీంట్లో 150 మంది మొత్తం 40 ఊళ్ళు తీసుకొని ఉద్ధరిస్తే ఇంకా చరిత్ర అట్లా చేస్తే ఇంకా మంచిది. లేదు దీంట్లో సగం పంచాయతీలు అయినా సరే ఏం ఇబ్బంది ఏం లేదు. మీరు ఫోన్ చేసిరు అనుకోండి, నా నెంబర్ ఇస్తా. మనం ఆ ఊళ్ళో ఇప్పుడు 10 మంది యూత్ రెడీ అయ్యారు అనుకోండి ఒక ఊరికి, ఎనఫ్. ఇంకా నేను అట్లే 40 ఊళ్ళు చేసిన. ప్రతి ఊర్లో నేను గ్రామ సభ పెట్టుకోండి, యూత్ ఒకటే చెప్పేటోని, అరే మనం అంతా వాళ్ళని తిడతాం వీళ్ళు తిడతాం, ఇప్పుడు తిట్టే విడిచిపెట్టు, నిధులు ఇచ్చేటోని నేను పట్టుకొస్తాను, నిధులు చేసేటోళ్ళు మీరు. ఇక మనం చేద్దామా వద్దా రెండే డిసైడ్ చేద్దామంటే అన్న ఇడిచిపెట్టి ఇక మనం చేద్దామన్నా అట్లా 3 నెలల్లో అయిపోయింది. మనం యూతే, ఎవరు నాకు అంకులు సపోర్ట్ లేరు, అన్నకు సపోర్ట్ లేదు, యూత్తోనే అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కూడా మీరు ఊరికి 10 మంది వచ్చారు కదా, మీరు కరెక్ట్ సపోర్ట్ చేసారు అనుకోండి, కరెక్ట్ 6 months ఎక్కువ టైం చెప్తలే నేను మీకు. జూన్ తర్వాత, జూన్ వరకు ఎలక్షన్స్ ఉన్నాయి, మీకు తెలుసు కదా ఎలక్షన్ షెడ్యూల్. జూన్ వరకు ఏం పనులు కావు. జూన్ తర్వాత పనులు అవ్వడం స్టార్ట్ అవుతుంది, జూలై ఆగస్ట్. ఆ టైంకి మీరు కరెక్ట్ మనకు ఫోన్ కొట్టండి, మనం డిసైడ్ చేద్దాం అనుకో. జూలై 6 నెలలు మ్యాక్సిమం 1 year. ఒకవేళ దరిద్ర ఊరు ఉంది అనుకున్నాం అంటే ఊరు నిండా లీడర్, ఇంటికో లీడర్ కద్దరు పట్టలో ఉన్నాడు అనుకున్నాం, ఆ సొంత ఊళ్ళైనా 1 year అంతకు మించి పట్టదు. ఆ కద్దరు పట్టలో ఎట్లా తెలియాలని కూడా మీకు ఊరికి వచ్చినప్పుడు నేర్పిస్తాను. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ ఆడ దాన్ని పెట్టొస్తుంది. ఇప్పుడు నేను ఏదో మీకు చెప్పింది అనుకో, అది వర్కౌట్ కాదు. ఇప్పుడు ఏ ఊరికి ఆ ఊరికే సిచ్యువేషన్. ఇది యూనిఫామ్ కాబట్టి మీకు చెప్పిన అధికారం అనేటువంటి యూనిఫామ్. కానీ ఇప్పుడు సర్పంచ్ ఉంటాడు, ఇప్పుడు మంచి సర్పంచ్ ఉన్నారనుకోండి, ఇక్కడ వాడు మొత్తం తింటుంటాడు. మీరు ఏదో మంచి చేయాలంటే వాడు ఏంటి అడ్డు పడుతుంటాడు. వాడిని అప్పుడు ఏం చేయాలంటే మనం తినేది బయట పెట్టినాం అనుకో, వాడు సచ్చినట్టు మనకు దొంగతాడు. అప్పుడు మన పని మనం చేసుకొని వెళ్ళిపోవాలి. అందరూ కొట్లాడు ఇట్లా ఏం లేదు, తీయాలే రాయాలి అంతే. వేరే అందరూ రోజు కొట్లాడి ధర్నాలు ఇవన్నీ అవుట్డేటెడ్. మనం చదువుకున్నాం, మనం ధర్నాలు చేయలేము, జెండాల మీద నిరాహార దీక్ష చేయలేము, మంచిగా తినాలి రాయాలి అంతే. మీరు ఓపెన్గా చెప్తారు ఇవన్నీ, ఏదో మీరు అవన్నీ ఫీల్ అవుట్. కాబట్టి నా నెంబర్ రాసుకోండి, హర్షవర్ధన్ రెడ్డి, 9006 90011 9006 90011 హర్షవర్ధన్ రెడ్డి. ఇక మీరు మన ప్రొఫైల్ గూగుల్లో హర్షవర్ధన్ రెడ్డి ఆర్కే అని కూడా వస్తుంది. మళ్ళీ దీనికి మీరు నమ్మనికే కూడా, ఎందుకంటే ఏదో ఇండియన్ టుడేలో వచ్చిందన్నాడు, ఏడొచ్చిందని కూడా వస్తుంది. అడుగుతారు కొంతమంది, ఇంతే ఉన్నాడు ఏడొచ్చిందని అడగారు. 3-4 ఏళ్ల కింద అడిగినారు. అట్లా అంటే గూగుల్లో మీరు కొట్టిరు అనుకోండి, ఇండియన్ టుడే వస్తుంది, ఏ సంవత్సరం వచ్చింది. హర్షవర్ధన్ రెడ్డి ఆర్టీ అని గూగుల్లో కొట్టండి కదా, మీకు నా ప్రొఫైల్ వస్తుంది అన్ని దాంట్లో. ఇక మీ గ్రూప్ రేపు పొద్దున మీ ఊళ్ళో యూత్ ఉంటారు, వాళ్ళకి నచ్చకపోయినా ఇంకే, లేకుంటే ఏదో ఏదో వాడో చేంజ్ చేస్తాడని అంటారు. అర్థమైంది కదా. ఇక నెక్స్ట్ ఇక మనం ఊళ్ళోనే కలుగుతారు. తప్పకుండా మీరు ఎంతమంది ఫోన్లు చేసి పని చేస్తారు అనేది ఇక ఆ రోజు తెలుస్తాం. ఇక అందరు విన్నారు ఈరోజు. సరేనా, రైట్, థ్యాంక్ యూ. వనండి. నేను ఏ రకంగా సర్పంచ్ అవడానికి ఊరు వెళ్ళాను అలాంటి కొన్ని విషయాలు నేను చెప్తాను. మీకు ఉపయోగపడితే మీరు దాని గురించి ఆలోచన చేయొచ్చు. మీరందరూ కూడా ఏదైనా ప్రజాసేవ చేయాలి అని అనుకున్నటువంటి వాళ్ళు అనుకుంటారు. నా ప్రస్థానం వచ్చేసి నేను 1985లో మా ఊరు నుంచి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఈ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ నేను ప్రింటింగ్ ప్రెస్ మా బిజినెస్లో సెటిల్ అయ్యాను. ప్రింటింగ్ ప్రెస్ బిజినెస్ చేసుకుంటున్నాను. అయితే 2009లో హైదరాబాద్లో ఉన్నటువంటి ఇద్దరు కుర్రాళ్ళు వచ్చి, సార్ ఊర్లో ఏదైనా చెయ్యండి, మీరు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు కదా, ఏం చెయ్యాలంటే ముందు గుడి అయితే కడతాం సార్ అన్నారు. అప్పుడు నేను ఊరికి వెళ్ళాను.
25 సంవత్సరాల పెద్దగా నేను పోలేదు. మా అమ్మ నాన్నల కోసం పోవడం రావడం జరుగుతుండేది. ఊరికి వెళ్ళినప్పుడు అంటే ఇప్పుడు గమనించిన ఏ ఊరినైనా కానీ ఈ ఒక 20% రింగ్ లీడర్స్ ఉంటారు. వాళ్ళే ఆల్మోస్ట్ ఊరిలో రాజకీయం చేస్తుంటారు. 80% దీనికి సంబంధం లేదు. ఈ అభివృద్ధి కానీ వాళ్ళ పనులు ఏదో వాళ్ళు చేసుకుంటుంటారు. ఒక 20% మాత్రం ఊరిని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. వాళ్ళు అసలు ఊరి మీద బతుకుతుంటారు. యాక్చువల్గా నిజం చెప్పాలంటే చిన్న చిన్న రాజకీయాలు చేసుకుంటూ చిన్న చిన్న కాంట్రాక్ట్లు చేసుకుంటూ అది ఇది అంతే. వాళ్ళంతా లిటిగెంట్స్ అంటే ఇప్పుడు గమనించిన. సరే వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేను ఒక మీటింగ్ పెట్టాను. గుడి కట్టాలనుకుంటున్నారు కదా, ఊరందరూ రండి అంటే ఒక 60 మంది వచ్చారు. దాంట్లో రింగ్ లీడర్స్ ఉన్నారు. మొత్తం గుడి కట్టాలి అని డిసైడ్ అయినాం. ఎంత బడ్జెట్ ఏందన్నారు, నన్ను ఎంత కంట్రిబ్యూట్ చేయమన్నారు. అవన్నీ మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ 1 month తర్వాత ఫిక్స్డ్ డేట్ ఒకరోజు మళ్ళీ మీటింగ్ పెట్టాలి. అప్పటికి ఒక 30 మంది దాకా అయింది. 30 మంది ఎగిరిపోయింది. నెక్స్ట్ కొంత చర్చ జరిగింది. ఇంకొక నెల తర్వాత మళ్ళీ ఒక మీటింగ్ అన్నాము. అప్పటికి 10 మంది 12 మంది అయింది. వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఇక్కడ ఏదో అప్పచెప్పేసిపోతే మనం ఏదైనా చేయొచ్చు అని అనుకున్నారు. నాకు తెలిసినంత నేను వెరీ పర్టికులర్గా ఫిక్స్డ్ డేట్ రావడంతో ఇదేదో మనకు వర్కౌట్ అయ్యేటట్లేదని డ్రాప్ అయ్యారు అందరూ. సరే గుడి స్టార్ట్ చేశాము. ఈ రింగ్ లీడర్స్ అనేటువంటి వాళ్ళు ఒక్కరు కూడా రావడం మానేశారు. నేను ప్రతి సండే మాత్రమే పోయేవాడిని, పర్యవేక్షించేవాడిని. గుడి స్టార్ట్ అయింది, ఒక స్టేజ్కి వచ్చింది. నవంబర్లో అనుకుంటా నాకు ఒక కాల్ వచ్చింది ఊరి నుంచి. సార్ మేము డొనేట్ చేయాలనుకున్నాం సార్ ఊరి కోసము అంటే అప్పటికి 75% పని అయిపోయింది. 12 లక్షలు ఖర్చు అయింది అప్పటికి. సరే అని సార్ నేను చెప్తానులే బాబు, నువ్వు ఎప్పుడు డొనేషన్ ఇస్తావు, నేను ఎప్పుడు తీసుకుంటాను, దానికి మేమేమి రిసిప్ట్ అట్లాంటివి పుట్టించలేదు అన్నాను. అట్లా ఆ నెలలో ఒక 5-6 కాల్స్ వచ్చినాయి. మేము ఇవ్వాలనుకున్నాం సార్, అసలు ఎవరికి ఇవ్వాలని అన్నాను. అంటే ప్రజల్లో అది వీళ్ళంతా 80% ఉన్నవాళ్ళు. నేను సంక్రాంతికి 3 రోజులు అందరూ ఊళ్ళలో వస్తారు కదా, ఆ టైంలో మీ ఇంటికే మేము వస్తాము, మీరు ఎంత ఇస్తారో అంత ఇవ్వండి, నేను రాసుకుంటాము ఒక రిజిస్టర్లో అని చెప్పాను. 2 రోజులు జరిగితే 6 లక్షల రూపాయలు కరెక్ట్ అయింది. ముందే చెప్పాము. చాలా ఊళ్ళలో ఏంటంటే మేము బియ్యం ఇస్తాము, గంటలు ఇస్తాము, లేదా రాయి ఇస్తాము, రప్పిస్తాము. అవేం మాకొద్దు, అన్నీ మేము డిజైన్ చేసుకున్నాము. ఆ డిజైన్ మీకు ఇమ్మడవు కాబట్టి మేము డిజైన్ చేసుకున్నట్టుగానే మేము కట్టదలుచుకున్నాము. కాబట్టి మేము క్యాష్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదండి. ఈ 80% ప్రజలు 6 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చాము. అంతా రిజిస్టర్లో మేము ఎంట్రీ చేస్తాం. ఎంత బ్రహ్మాండంగా ఇచ్చిందంటే భర్త 200 ఒక 500 ఇస్తే భర్త భార్య ఇంటికి వచ్చి సార్ సార్ మా ఆయన 500 ఇచ్చి 500 రాసుకోండి సార్ అని నాకు చాలా మంచి కనిపించింది. అంటే 50 రూపాయల నుంచి మొదలు పెడితే 2 లక్షల దాకా కూడా ఇచ్చి ఊరు. అయితే వీళ్ళంతా రింగ్ లీడర్స్ కాదు. గుడి అయిపోయిన తర్వాత ఇలాగే కొంతమంది ఊళ్ళో ఉన్నటువంటి కొంతమంది మిగిలిన వాళ్ళతో మీటింగ్ అరేంజ్ చేస్తే ఏదైనా కంటిన్యూ చేయండి సార్, ఊరికి ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమైనా మాట్లాడుకుందామంటే సరే మంచిది మాట్లాడుకున్నామని అప్పుడు విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అని ఒకటి ఫామ్ చేసి ప్రతి క్యాస్ట్ నుంచి దాన్ని తీసుకొని 14 మందితో విలేజ్ డెవలప్మెంట్ కమిటీని ఒకటి ఫామ్ చేసిన తర్వాత ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే 11 o'clock మీటింగ్ ఉంటుంది. అప్పుడు ప్రజలు ఎవరైనా రావచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు అని అట్లా స్టార్ట్ చేసిన తర్వాత సరే ముందు అసలు ఇతర విలేజెస్ బాగున్నాయి అనుకున్నటువంటి విలేజెస్ తిరుగుదామన్న ఉద్దేశంతో మేము అంకాపూర్ వెళ్ళడం జరిగింది. అప్పుడే తర్వాత గంగదేవిపల్లి, ఈవెన్ అన్నాజారు కూడా వేసాం మా టీం. పోయించిన తర్వాత సరే విలేజ్ డెవలప్మెంట్ కమిటీలో సమస్యలను చర్చించడం మొదలుపెట్టాను. అసలు ఏం చేయొచ్చు. మాకు అప్పుడు అదృష్టం ఏంటంటే సర్పంచ్ పోస్ట్ అంటే వాళ్ళ టైం అయిపోయి ఎలక్షన్స్ జరగక ఒక 2 ఏళ్ళు. ఆ టైంలో పొలిటికల్ లీడర్లు ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. లేదంటే మిగతా ఆల్రెడీ ఉన్న సర్పంచులు, ఎగ్జిస్టింగ్ సర్పంచులు ఇట్లా ఎవరైనా చేద్దామని అంటే నాని వాళ్ళు నువ్వే మేము చేసేదని అంటారు. కాబట్టి మాకు ఆ వెసులుబాటు వచ్చింది, ఆ గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ మేము చిన్న చిన్న పనులు చేయడం మొదలుపెట్టాము. అంటే ఉదాహరణకి ఇంతకు మాధవరెడ్డి చెప్పినట్టు అన్న
బర్రె చచ్చిపోయిందన్న ట్రాన్స్ఫార్మర్కు స్టే వైర్ అని ఉంది. ఆ వైర్ వచ్చి కొమ్ముతో ఇట్లా అంటుంటాయి. ఆ వైర్ తగిలి 2 బర్రెలు చనిపోయినాయి. వాళ్ళు అప్పుడు చెప్పిన ఒక్కొక్క బర్రె కాస్ట్ 35,000 చెప్పారు. మరి ఆ చిన్న సమస్య కూడా మనం ఎవరి కోసం ఎదురు చూడాలి, అట్లా కాదు కదా, మనమే చేసుకోవచ్చు కదా అని అన్నారు. అన్న దానికి వైర్ కావాలి, పోల్స్ అనేది రాళ్ళు కావాలంటే ఒక 10 రాళ్ళు వైర్ కావాలన్నారు. అందులో ఒక పని చేస్తా, నేను హైదరాబాద్లోనే ఉంటాయి కదా, ఈసారి వచ్చినప్పుడు కాపు ఒక వైర్ వేసుకొని వస్తా, ఆ ముళ్ళ వైర్ ఉంటుంది కదా, ఆ వైర్ వేసుకొని వస్తా, రాళ్ళు ఏమంటే రెడీ చేసుకోండి, ఒక పూట మనం పాతేద్దాము అని అన్నాం. అదంతా 2 గంటలు అయిపోయింది. అంతకుముందు రాళ్ళు అక్కడికి తెచ్చిపెట్టిండ్రు, ఆ చుట్టూ పెట్టేసి ఫెన్సింగ్ చేసినాం. దాంతో చిన్న సమస్య సాల్వ్ అయింది. అట్లా ఒక్కొక్కటి మనం చేసుకుంటూ పోతే బాగానే ఉంటుంది అనిపించింది. సరే నెక్స్ట్ మంత్ ఇంకొకటి ఏదైనా సమస్య ఉంటే మాట్లాడుకున్నామంటే, మాకు అప్పటికి 35 అయింది. కరెంటు పోల్స్ వేసి అన్ని పోయినాయి, దాంతో జనరేసి ఎప్పుడు పడిపోతాయి అన్నట్టున్నాయి. కాకపోతే ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఏంటంటే పోల్స్ వేసేసి పోయిండ్రు. అప్పటికి 6 నెలలు అయింది. వాళ్ళు ఎప్పుడో కాంట్రాక్టర్ వచ్చి అతను ఫిలప్ చేసిపోతాడు అన్నారు. సరే ఆ మాత్రం 35 పోల్స్ మనం ఎన్ని రోజులు పడుతుంది అని అంటే, ఒక 30 మందిగా ఉంటే ఒక రోజు అయిపోతుంది సార్ అన్నాడు. ఎలక్ట్రిసిటీ వాళ్ళకి అడిగితే ఇంకా మాది షెడ్యూల్ ఉంటుంది సార్, అన్నీ ఒక్కొక్క రోజు చేసుకుంటూ వస్తాం, అది ఎప్పుడైతే కాదన్నారు. సరే మనం ఒక రోజు పెట్టుకున్నామని ఒక సండే మార్నింగ్ 7 o'clock స్టార్ట్ చేశాము. హెల్పర్లు ఇద్దరు మనం వాళ్ళకి ఎంతో 500 ఇస్తాను, ఒక 2 అని చెప్పాను. వాళ్ళు వచ్చిండ్రు. ఒక్క రోజులో మేము ఆ పోల్స్ మార్చగలిగాము. ఇలాంటి చిన్న చిన్న సమస్యలని ఆల్మోస్ట్ ఈ 2 ఏళ్లలో ఎవ్రీ మంత్ కంపల్సరీ మీటింగ్ పెట్టుకోవడం, కంపల్సరీ ఊళ్ళో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు మాట్లాడుకోవడం, ఇదంతా అయిన తర్వాత ఎలక్షన్స్ వచ్చినప్పుడు మమ్మల్ని అప్పుడు మీరు ఉండండి సార్ నిలబడితే బాగుంటుంది అని అంటే, అప్పుడు మేము యునానిమస్గా ఎలెక్ట్ అవ్వడం జరిగింది. ఫస్ట్ టైం. అప్పుడు కూడా యునానిమస్ కావడానికి కొన్ని కారణాలు చెప్తాను. అంటే ఊళ్ళలో రాజకీయాలు ఎట్లుంటాయంటే నాకు తెలియదు, హైదరాబాద్ ఉన్నాను. అక్కడికి వస్తే ఏంటంటే ఈ రింగ్ లీడర్స్ అంతా ఏమనుకున్నారంటే, వీడు హైదరాబాద్లో ఉంటాడు, మనకి అప్లై చేస్తాడు, మనమంతా ఊళ్ళో ఇష్టం చేసుకోవచ్చు, వీడి పేరు చెప్తే ఎవరు నిలబడరు కాబట్టి వీడిని నిలబెట్టేద్దాం, మన పని మనం చేసుకుందామని ఎవరు పోవాలనుకున్నారు. ఈ రింగ్ లీడర్లో 10 మంది 15 మంది ఉంటారు కదా. అయిపోయింది, ఎలక్ట్ అయిపోయింది. ఎలక్ట్ అయిపోయిన తర్వాత నేను ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా ప్రతి సండే కంపల్సరీ రావడం మొదలుపెట్టాను. ఏ ఒకటి అవకాశం ఇవ్వట్లేదు ఏంటి వీడని మెల్లగా 2 రోజులు 3 రోజులు 4 గంటల వరుసగా 5 ఏళ్ళు వేసిపోయింది. ఈ 5 ఏళ్ళలో ఏదైతే రింగ్ లీడర్ అనేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధం లేకుండా పెద్ద శత్రువులు అయిపోయింది. 80% మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు బయటకు వచ్చి గట్టిగా మాట్లాడరు, వాళ్ళ ఇళ్ళలో కూర్చోతున్నారు. నేను చేసే పని చేసుకుంటూ పోయినాను. ఈ క్రమంలో నేను ఏం చేశానని మీకు కొంత వివరిస్తాను. అంటే ఎట్లా నేను స్టార్ట్ చేశాను, ఏ రంగంలో నేను ఏమేమి చేశాను. ఎలక్ట్ అయిన వెంటనే ప్రజలందరూ అడిగింది ఏంటంటే, సార్ ఎలక్షన్స్ ఉంటే ఆ పార్టీ ఈ పార్టీ అందరూ తాపుతారు, మేము బాగా తాగేవాళ్ళము, కాబట్టి ఎలక్షన్స్ లేకుండా అయిపోయింది కాబట్టి మరి పార్టీ ఇస్తే బాగుంటుంది సార్ మీరు ఒకటి అన్నారు. అంటే ఎంత ఉండొచ్చు అన్నాను కదా. ఎంత సార్ అందరికి భోజనాలు మందులు పెట్టి 1,00,000 అవుతుంది సార్ అన్నారు. సరే నేను 1,00,000 మీకు ఖర్చు పెట్టాలి కదా, ఆ మొత్తం స్కూల్ కోసం ఖర్చు పెడతానని చెప్పాను. పార్టీ ఉండదు, స్కూల్కు ఖర్చు పెడదామని ఆ విలేజ్ డెవలప్మెంట్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి స్కూల్కి వెళ్ళాను. అప్పటికి స్కూల్ పరిస్థితి ఏంటంటే తలుపులు లేవు, కిటికీలు లేవు, మొత్తం మిగిలిపోయినాయి. పైన స్లాబ్లు వేసుకుంటే వాళ్ళు లేసారు లోపల, కింద కాపుతున్నాయి మీరు. సరే స్కూల్ కోసం స్లాబ్ మొత్తం 1,00,000 రూపాయలు స్కూల్ కమిటీ ద్వారా మొత్తం మీద మొత్తం డెవలప్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇలాగే ప్రతిదీ ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుని స్కూల్ను 1,00,000 ఖర్చు పెట్టాము. దానికి ట్యూబ్ లైట్స్, ఫ్యాన్స్, ఎలక్ట్రిసిటీ మొత్తం చేయించాము. ఎలక్ట్రిసిటీ ఇవన్నీ చేయించిన తర్వాత బ్రహ్మాండంగా అంటే స్కూల్ది కంప్లీట్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ వేరే డిపార్ట్మెంట్కి వస్తారు. స్కూల్ అదైన తర్వాత హెడ్ మాస్టర్ వచ్చేసి సార్ మీకు ఇవన్నీ ఫెసిలిటీస్ చేశారు, మాకు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది సార్, మాకు వచ్చేది 20,000 రూపీస్, దానికి మళ్ళీ చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి సార్, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది సార్, అన్ని రూమ్లలో ఫ్యాన్లు అయిపోయినాయి, ట్యూబ్ లైట్లు అయిపోయినాయి అన్నాడు. ఇదొక కొత్త సమస్య వచ్చిందని వాలంటీర్ ఆర్గనైజేషన్లను వెతకడం మొదలుపెట్టాను సార్. వాలంటీర్ ఆర్గనైజేషన్లను వెతకడం మొదలుపెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ ఇలా సమస్య ఉంది, మీరు ఏమైనా సోలార్ వేయగలిగితే బాగుంటుంది సార్ అని అడిగాను.
వాళ్ళ స్కూల్ మొత్తానికి సోలార్ సిస్టమ్ అరేంజ్ చేశారు. మళ్ళీ అది 5 ఏళ్లలో చెప్తాను స్కూల్కి సంబంధించి. మళ్ళీ ఇట్లా హెడ్ మాస్టర్స్ వీళ్ళందరూ విలేజ్ డెవలప్మెంట్ కంపెనీ హెడ్ మాస్టర్ కూడా ఉంటాడు. హెడ్ మాస్టర్ వచ్చేసి సార్ పిల్లలంతా కింద కూర్చుంటున్నారు సార్, మనకి టేబుల్స్ అయితే బాగుంటుంది సార్ అని. ఎన్ని టేబుల్స్ కావాలంటే 50 టేబుల్స్ కావాలి సార్, 150 మంది స్టూడెంట్స్ ఉన్నారు అన్నారు. సరే మళ్ళీ ఇంకేదైనా ఆర్గనైజేషన్ ఉందని చెప్పేసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దగ్గరికి వెళ్ళాను హైదరాబాద్లో. నేను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఉన్నది సార్ అంటే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోండి అన్నారు. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఊరికి రావడం, మొత్తం స్టడీ చేయడము, ఇదంతా చేయడం చేసిన తర్వాత వాళ్ళు 50 బెంచ్లు పంపించారు. మొత్తం మంచి బ్రహ్మాండమైనటువంటి బెంచ్లు పంపించారు. వాళ్ళు స్టాండర్డ్ చేపిస్తారు, వాళ్ళ స్టాండర్డ్ ఇండియన్ సిఎస్ఆర్ ఫండ్స్ ఇవన్నీ అది కంప్లీట్ చేస్తారు. దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఇంతకుముందు అమ్మాయి చెప్పినట్లు స్కూల్లో ప్రైవేట్ స్కూళ్ళలోకి వెళ్తున్నాం. సరే అందరిని పిలిచి అడిగాం, ఏంది బాబు అంటే సార్ ఇంగ్లీష్ మీడియం లేదు కదా సార్ ఊళ్ళో, అందుకని ఇంగ్లీష్ మీడియం కావాలి అని అన్నాను. సరే దాని గురించి అది చిన్న పని కాదు, అది మాట్లాడాలి. అది కూడా డిపార్ట్మెంట్తో మాట్లాడడం, కలెక్టర్తో మాట్లాడడం, అందరితో మాట్లాడడం. అది కూడా ఇంగ్లీష్ మీడియం ఇంప్లిమెంటేషన్ చేయించాం. ఇంగ్లీష్ మీడియం ఇంప్లిమెంటేషన్ చేయించిన వెంటనే టీచర్స్ మాత్రం ఇవ్వలేదు, వాళ్ళే ఉన్నారు, మనదే నడుస్తుంది. పెట్టుకోవడాన్ని మళ్ళీ ఊళ్ళో మీటింగ్ పెట్టుకొని ఒక దాతను పట్టుకొని వచ్చి వారి దగ్గర ఒక 2 లక్షలు అప్పు తీసుకుని వాటిని ఊళ్ళో ఇంట్రెస్ట్ కూడా మొదలుపెట్టాను. ఆ వచ్చిన డబ్బుతో ప్రైవేట్గా ఒక 3 టీచర్లను అపాయింట్ చేస్తాను, వాళ్ళు ఇంగ్లీష్ నేర్పించాలి. తర్వాత చాలా చేసాం. ఇట్లాగే కంప్యూటర్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటే మా ఊళ్ళో నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ ఉన్నారు, అతను రిక్వెస్ట్ చేస్తే ఆయన 6 కంప్యూటర్లు ఇచ్చిపోయాడు. కాబట్టి కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ చేశాం స్కూల్లో. దాంతో ఈ 5 ఏళ్లలో ఒక 3 ఏళ్లలో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాల్సిన వాళ్ళందరూ మానేశారు, మొత్తం గవర్నమెంట్ స్కూల్ రావడం మొదలుపెట్టారు. ఇక 100 వాళ్ళ ఫౌండేషన్, వాలంటీరు, ఇవన్నీ అన్ని శక్తుల్ని కూడా స్కూల్ మీద పెట్టిన తర్వాత ఈరోజు బ్రహ్మాండమైన స్ట్రెంత్ ఉన్నది, ప్లస్ యాక్టివిటీ బ్రహ్మాండంగా ఉంది. అంటే మేము బిగిసిపోయి ఉన్న పిల్లలు నేను చూశాను ఫస్ట్లో పోయినప్పుడల్లా, చాలా బిగిసిపోయి ఉంటారు, ఏదైనా క్వశ్చన్ అడిగితే చెప్పుకోవడం ఇలాంటివి ఉన్నాయి. అట్లా కాదని నేను ఊరికి వెళ్ళిన ప్రతిసారి పిల్లలతో పాటు భోజనం చేయడం, వాళ్ళకి నేను క్లాసులు చెప్పడం, వాళ్ళతో జోక్ చేయడం, ఇలాంటివన్నీ చేశాం. ఈవెన్ ఎవ్రీ ఇయర్ 2 days ఎక్స్కర్షన్ తీసుకెళ్తాం మా స్కూల్ పిల్లలు. 2 రోజులు బ్రహ్మాండమైన బస్సు అరేంజ్ చేస్తాము, డీలక్స్ బస్సు అరేంజ్ చేస్తాము, వాళ్ళ భోజనాలు, గైడ్ అన్నీ అరేంజ్ చేస్తాము. ఎవ్రీ ఇయర్ 2 రోజుల ఎక్స్కర్షన్ నెక్స్ట్ మంత్. అట్లాగే యాన్యువల్ డే ఓన్లీ స్కూల్ పిల్లలతో మాత్రమే చేస్తాం, బయట పిల్లలు కాకుండా మా స్కూల్ పిల్లలతోనే యాన్యువల్ డే చాలా బాగా చేస్తాం. ఈ రకంగా పిల్లల్ని అద్భుతంగా తయారు చేస్తాం. టెక్స్ట్ బుక్సే కాకుండా కథల పుస్తకాలు చదవాలన్నటువంటి దాంతో కథల పుస్తకాన్ని బాగా ఇంప్లిమెంట్ చేస్తాం. పిల్లలందరికీ కథల పుస్తకాలు ఇవ్వడం, ఈ రకంగా స్కూల్ తీసుకొచ్చి ప్రైవేట్ స్కూల్ బస్ అనేటువంటిది రాకుండా చేసాం మా ఊళ్ళో. అది అయిపోయిన తర్వాత ఫస్ట్ అంటే మళ్ళీ 5 ఏళ్ల సర్వీస్లో అది జరిగిపోయింది. మళ్ళీ మొదటికి వస్తే యూనిటీ కావాలి ఊర్లో. ముందు ఏంటంటే ప్రజలందరినీ మనం ఒకతాటి మీకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక ఫెస్టివల్స్ చేస్తాం. మీకు అడవిలోకి వెళ్తారు భోజనానికి, వనభోజనం. జనరల్గా ఎవరి వాళ్ళు వాళ్ళ పొలాలకు వెళ్ళి చేసేవాళ్ళు. మేము ఫస్ట్ టైం అసలు ఊరంతా ఒకే దగ్గర వనభోజనం చేద్దామని డిసైడ్ అయినాం. అంటే అన్ని కులస్తులు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతి ఒక్కరు కూడా అది కంటిన్యూ చేసాం. ఆ ప్రోగ్రాంకు కలెక్టర్ వచ్చాం. సరే మీరు ఊళ్ళందరూ కలిసి ఒకే ప్లేస్లో ఎట్లా కూర్చున్నారు, ఎందుకంటే ఎస్సీలో ఉంటే బీసీ తిన్నారు, బీసీలో ఉంటే ఓసీ తిన్నారు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. కాబట్టి వంటలు కూడా మేము వంటలు అనబెట్టదు, మా ఊళ్ళో ఎస్సీలతో సహా పాల్గొనాలి, ఎస్టీలతో సహా పాల్గొనాలి, అందరూ కలిసి వండాలి, అందరూ కలిసి తినాలి ఒకే బంతి. ఆ రకంగా కొంత యూనిటీ కోసం ప్రయత్నం చేస్తాం. అట్లాగే చెట్లు పెంచాలి అన్న ప్రోగ్రాం మీద ఏపీఓను ప్లస్ టెక్నికల్ అసిస్టెంట్ వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళందరూ పిలిచి ఏం సార్ పరిస్థితి యూజ్ చేసేవాళ్ళు, పిలిచి ఏం సార్ పరిస్థితి చెట్లు ఎట్లా అని అంటే పెడుతున్నామన్నా ఎవ్రీ ఇయర్ 40,000 పెట్టేస్తున్నామని అన్నారు.
ఎన్నెళ్ళ నుంచి పెడుతున్నా, చాలా రోజుల నుంచి పెడుతున్నారు అన్నారు. ఎన్ని చెట్లు ఉన్నాయని అన్నారు. ఎట్లా ఉన్నారు ఏదో అది ఇదని అన్నారు. అంటే ఒక్క చెట్లు ఎవ్రీ ఇయర్ రికార్డ్స్ వల్ల పెడుతున్నారు, పోతున్నాయి. అది ఏం చేయాలో అర్థం కాదు. ఊర్లో చెట్లు లేవు మేము వెళ్ళినప్పుడు. దాంట్లో ఒక చిన్న కారణం చెప్పింది, ఎందుకు ఊర్లో అసలు ఒక్క చెట్లు ఎక్కడ కొట్టేసిందంటే, మన పక్కూర్లో ఒక వాస్తు ఆయన ఉన్నాడన్నా, ఆయన అన్ని చెట్లు కొట్టేయాలని అన్నాడు, అందుకని అందరూ కొట్టేసాం అన్నాడు. 90% చెట్లు కొట్టేసాడు. ఆయన ఫిలాసఫీ ఏంటంటే ఈ చెట్టు ఇట్టుండొద్దు, చెట్టు అట్టుండొద్దు, మొత్తం మీద ఇంట్లో చెట్టు ఉండొద్దు, ఇల్లు కంటే హైట్ ఉండొద్దు అన్నాడు. అందుకంటే ఏమంటే సార్ పిచ్చి మొత్తం తప్ప పిచ్చ కొట్టేసింది. నేను 2 సంవత్సరాలు ప్రయత్నం చేసిన సార్, ఊళ్ళో చెట్లు పెట్టండి, ఏదో ఒకటి చేయండి, రోడ్ల పొడిచి చెట్లు పెడితే వాటికి ఊర్లో ప్రమాదం ఏంటంటే పశువులు కొట్టేస్తుంటాయి, పశువులు తింటాయి, మేకలు, గొర్రెలు, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. 2 ఏళ్ళు గమనించిన, వేస్తున్నాం మెయిన్ రోడ్ మీద వేస్తున్నాం చెట్లు. నేను ఒకటి పెట్టుకున్నాను, ఈ 40,000 చెట్లు 10,000 చెట్లు వద్దు, సంవత్సరానికి ఒక 50 చెట్లు తెస్తాను హైదరాబాద్కి. అది కూడా ఈ 10 feet హైట్ చెట్లు అని తీసుకురావడం. 50 చెట్లు పెడతారు ఒక సంవత్సరానికి. ఆ 50 బతకాలి. మా అంటే 2-3 చచ్చిపోయినా పర్లేదు, కానీ బతకడానికి మాత్రం కంపల్సరీ మనం ప్రయత్నం చేయాలి. ఫస్ట్ ఇయర్ ఒక 50 చెట్లు రోడ్డు మీద పెట్టినాను, సెకండ్ ఇయర్ రోడ్డు మీద పెట్టినాను ఇంకో 50 చెట్లు. తర్వాత ఇంట్లో పెట్టట్లేదు, ఇళ్ళలో ఏం ప్రయత్నం చేసినా పెట్టట్లా. లాస్ట్కి ఒక స్కీమ్ అనౌన్స్ చేశాను. 15 ఆగస్టుకు నేను ఒక 3 సెలెక్ట్ చేసిన ఊళ్ళో, వాళ్ళకి 10,000 ఇస్తాను డివైడ్ చేసి. ఇంట్లో మంచిగా చెట్లు ఎవరైతే పెంచుతారో వాళ్ళకి ఇస్తా ఈ అమౌంట్ అని అనౌన్స్ చేశాను. అనౌన్స్ చేసి ఒక కమిటీ, మా ప్రతిదినానికి కమిటీ వేస్తాం. ఒక కమిటీ మీరు సెలెక్ట్ చేసుకొని రావాలి, ఎవరి ఇంట్లో చెట్లు బాగున్నాయి, పెరిగాయి, వేశారు అది అని. ఆ రకంగా కమిటీ ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళను 15th ఆగస్టు రోజు ప్రజల ముందు ఒక చెట్టు బహుమతి ఇచ్చి, శాలువాతో సన్మానం చేసి, బహుమతి ప్రదానం చేసి, వాళ్ళకి శాస్త్రంలో నమస్కారం చేసి కాలం అట్లా 3కి ఈ 3 ఏళ్లలో బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది. అంటే వాళ్ళు ఏదో అరే ఇతను హైదరాబాద్కి వెళ్ళి వచ్చి మనకు పైసలు ఇచ్చి కాలు మొక్కుతున్నాడు అంటే చెట్లకి అది ఇంపార్టెన్స్ ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు పెంచడం మొదలుపెట్టి, కాబట్టి ఆ రకంగా రిజల్ట్ వచ్చింది. ఈవెన్ రోడ్ల మీద చేసినటువంటి చెట్లకు నీళ్ళు ఎవరు, ఆ టైంలో మాకు నీళ్ళు లేవు పెద్దగా, మాకే నీళ్ళు లేవు, బతకడం కష్టంగా ఉంది అన్నారు. సరే గ్రామ పంచాయతీ నుంచి ఒక రిక్షా పెట్టించేసి మెల్లగా కొన్ని కొట్టడం స్టార్ట్ చేశాం. వాడు ఏం బాబు ఓడిపోతున్నాయంటే, సార్ నువ్వు ఎన్ని నీళ్ళు వచ్చినా ఆ ఎండలకు నెక్స్ట్ డే మొత్తం నీళ్ళు ఉండలేవు సార్ అన్నాడు, ఆవిరైపోతున్నాను. సరే మేము ఎంత జాగ్రత్త తీసుకున్నామంటే, ఈ ఏదన్నా నీళ్లు ఇంకకుండా ఉండాలంటే ఏం చేయాలని చివరికి మా మార్కెట్లో వెళ్ళి పాడైపోయిన గోనె సంచులను కొనుక్కొచ్చి, తక్కువ కొనుక్కొచ్చి ప్రతి చెట్టుకు మొదలగా 2 గోనె సంచులు వేసి అది నీళ్ళు ఆవిరి అవుతుంది. ఆ నెమ్మ అట్లాగే ఉండాలి, ఆ చెట్టు బతకాలని. అంటే ఆ రకంగా ప్రొటెక్ట్ చేసింది. ఈరోజు 300 చెట్లు ఉన్నాయి మా ఊళ్ళో. ఎక్కువ టార్గెట్ పెట్టుకోలేదు, 300 చెట్లను మాత్రం బతికించుకోవాలనుకున్నాం, బతికించుకున్నాం. అవి అతికిన బ్రహ్మాండంగా తయారైనాయి ఈ 5 ఏళ్ళలో. అట్లాగే ప్లాస్టిక్ నిషేధం, ప్లాస్టిక్ వాడద్దని చెప్పారు. పుట్టిన వాడదాన్ని ఏడు చేసుకోవాలి, బట్టి దానికి రిక్షా పెట్టాం, డంపింగ్ యాడ్ చేసినాం, ఇంటింటికి 2 చెత్తబుట్టలు ఇచ్చినాం. బట్టి స్ట్రిక్ట్గా అమలు అవుతుంది ప్లాస్టిక్ నిషేధం. బ్యాగ్ కావాలనుకుంటే కూడా ఇంటింటికి ఒక జూట్ బ్యాగ్ ఇచ్చినాం, మీరు బ్యాగ్లలో తెచ్చుకోండి. మద్యపానం నిషేధం చేసినాం, బెడ్ షాప్ తీసేసినాం. ఏదైనా చర్చ తప్పకుండా ఏకపక్ష నిర్ణయాలు నేను తీసుకోలేదు. గ్రామ పంచాయతీ అయినా ఏదైనా సరే అన్ని పబ్లిక్లోంచే తీసుకున్నాం, ప్రతిదీ పబ్లిక్లోంచే తీసుకున్నాం. బెడ్ షాప్ తీసేద్దామని అనుకుంటున్నాము, దాని మీద నేను చర్చ పెట్టాను. దాంట్లో 2 పాయింట్స్ బ్రహ్మాండంగా చెప్పారు. ఒకడేమో అందుబాటులో ఉంటే ఎక్కువ అవుతారు సార్, ఊరోడైతే ఉద్ధరిస్తారు సార్ అన్నాడు. ఊరోడేమో ఉద్ధరిస్తారు, దొరికితే ఇమీడియట్గా అవుతారు. పక్కూరు నుంచి తెచ్చుకోవడం కానీ, పక్కూరు పోయి రాగడం కానీ కొంచెం టైం పడుతుంది. కాబట్టి 2 పాయింట్లు నచ్చినాయి నాకు. ఇప్పటి వరకు కూడా నాకు బెడ్ షాప్ లేదు సార్. తాగేటోడు తాగుతాడు, అది వేరే విషయం, దాన్ని ఆపలేమా. కాబట్టి ఆ రకంగా ఆ
రకమైనటువంటి చర్య దాంట్లో తీసుకున్నాం. అట్లా ఒక్కొక్క ఆస్పెక్ట్లో ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ ఈ 5 సంవత్సరాలు ప్రతి చిన్న విషయాన్ని వదిలిపెట్టలేదు. ప్రతి ఇంటికి బాత్రూమ్, మీ ఊళ్ళో 100% ఉన్నాయో లేదో, మా దగ్గర 100% బాత్రూమ్ కంప్లీట్ చేస్తాం. ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చిందంటే దాంట్లో కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆగిన టైంలో ఈ టైంలో కలిసి మాట్లాడుకుంటూ పోతారు దొడ్డికి, కాబట్టి మాట్లాడుకుని ఒక హాఫ్ అన్ అవర్ కాబట్టి దొడ్డికి పెట్టుకోకపోవడం, ఇలాంటి రకరకాల సమస్యలు చెప్తున్నారు. దానికి గవర్నమెంట్ సహకారం. రెండోది ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఏది కూడా నా సొంతంగా నేను చేయలేదు. ప్రతిదీ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ మాత్రమే కరెక్ట్ పద్ధతిలో ఇంప్లిమెంట్ అయ్యేటట్టు మాత్రమే నేను చేయగలిగాను. దీన్ని మోటివేట్ చేయడానికి ట్రిగ్గర్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉన్నది మేడం, డిపార్ట్మెంట్ చేస్తుంది. ట్రిగ్గర్ ప్రోగ్రామ్ అనేటువంటి బ్రహ్మాండ ప్రోగ్రామ్ చేస్తుంది. అంటే వాళ్ళు ఎంత బాగా చేసిందంటే ఊరులందరినీ పిలిపించండి సార్, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామని అన్నారు. వాళ్ళు ఏం చెప్తారు నాకు కూడా అర్థం కాదు. వాళ్ళు చౌరస్తాలో మా ఊరు మ్యాప్ని గీసింది. ఫస్ట్ ఊరు అవుట్లైన్, మెయిన్ రోడ్స్ గీసి అందరూ జనాలు నిల్చుంటారు కదా, వాళ్ళందరికీ పసుపు ఇచ్చింది. చేతులలో పట్టుకోండి, అందరూ పసుపు పట్టుకొని ఇచ్చినారు. మీరు పొద్దున్న 7 గంటలు అందరూ అక్కడ పెట్టండి సార్. ఊరు చుట్టూ పసుపు అయిపోయింది. కాబట్టి రోజుకు ఒక్కడు 500 గ్రాముల చొప్పున 2000 మంది ఊరు చుట్టూ ఏరిగితే ఎంత ఊళ్ళకి వస్తుందో లెక్కేయండి. ఎట్లా వస్తుంది సార్ అంటారు. అది మీకు తెలియదు. మీ పశువులు బయటపోతే తొక్కుకుంటూ మళ్ళీ మీ ఇంటికి వస్తాయి, మీ మేక బయటపోతే తొక్కుకుంటూ మళ్ళీ మీ ఇంటికి వస్తాయి. కాబట్టి డైజెస్ట్ ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి అలాంటి మోటివేషన్ చాలా మందికి తెలియదు. ఇలాంటివన్నీ చెప్పడం. మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టాను. అది కూడా అన్నీ నా చేతుకుంటూ నేను ఒక్కటి పెట్టలేదు. నిజం చెప్పాలంటే గుడికి తప్ప నా చేతుకుంటూ నేను ఇది పెట్టలేదు. అన్ని ప్రభుత్వాన్ని ఉపయోగించుకున్న, ప్రజలను ఉపయోగించుకున్నాను. ఈవెన్ మినరల్ వాటర్ ప్లాంట్ కూడా మన ఏటీఎం ప్లాంట్ 5 ఏళ్ళ కింద ఎనీ టైం ఓన్లీ 3 రూపాయలకు 20 లీటర్ల నీళ్ళు ఇస్తాం. ఇప్పటికీ స్టిల్ పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. ఇంటింటికి డస్ట్బిన్ పోతుంది. రకంగా ప్రతిదీ కూడా గవర్నమెంట్ స్కీమ్స్ మాత్రమే మేము ఉపయోగించుకోగలిగాము. ఇప్పుడు ఈ దీన్ దయాళ్ కూడా ఈ మధ్య వచ్చింది. నాకు తెలిసిన వరకు మాకున్న టైంలో బ్యాంకర్స్ అసోసియేషన్ అని ఒకటి ఉంది రాజేంద్ర నగర్లో. మా పిల్లలు మోటివేట్ చేసి బ్యాంకర్స్ అసోసియేషన్ తీసుకెళ్తే ఇప్పుడు ఈ డీడీకే లాంటి ప్రోగ్రామ్సే మా పిల్లలు జాబులు చేస్తున్నారు బయట. ఈవెన్ డీడీకేలో కూడా మా దగ్గర జాబ్ చేస్తున్నాం సార్. మా ట్రైనింగ్ తీసుకొని తీసుకెళ్ళండి అప్పుడు వాళ్ళు తీసుకున్నారు వరంగల్ తీసుకొని ఇప్పుడు జాబులు చేస్తున్నారు మా దగ్గర. ఇది కూడా మంచి స్కీమ్. కాబట్టి గవర్నమెంట్ స్కీమ్స్ మాత్రం నేను పక్కగా ఉపయోగించుకొని విలేజ్ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేశాను. అయితే ఈ 5 ఏళ్లలో ఈ 20% నాకు భవిష్యత్తులు లేదు. ఇప్పుడు ఇనానమస్ అంటే పూర్వమైనా ఇనానమస్ లేదు నీకు ఎవడే సార్ అసలు మేమే నిలబెట్టి గెలిపించుకున్నాము, నీకు అసలు ఎవరు వేయరు, నువ్వు అసలు నిలవడానికి వీల్లేదని అన్నారు. సరే పోలీలో చూడండి అనుకొని మళ్ళీ ఈసారి మళ్ళీ అవకాశం వచ్చింది. కాబట్టి ఆ పొలిటికలైజ్ ఏం కాదు కదా, అంటే యూత్ కాబట్టి ఇన్స్పైరింగ్ కోసం చెప్తున్నాను. అంటే ప్రజాసేవ మీరు ఎట్లా చేస్తే ప్రజలు నేను ఎట్లా అర్థం నేర్చుకుంటారనేది ఒకటే. ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే రింగ్ లీడర్ మీరు మర్చిపోయి ప్రజాసేవ చేయండి, ఆటోమేటిక్గా మీరు నాయకులు అవుతారు. దానికోసం చెప్తున్నట్టు అల్టిమేట్గా ప్రజలకు సేవ చేయడం అనేటువంటిది ఒకటే. మాకు రాని అవార్డ్స్ లేవు. మాకు క్యాష్ ప్రైజ్ వచ్చింది సార్. మొన్న వచ్చినటువంటి కొత్త దాంట్లో 10 lakhs rupees అవార్డు. క్యాష్ ఇది 1 day ఫైన్ మార్నింగ్ రేపు మార్నింగ్ కలెక్టర్ మీటింగ్ ఉంది వచ్చేయండి అన్నారు. వెళ్తే 10 lakhs చెక్ ఇచ్చింది సింపుల్గా. ఏం లేదు, మీరు అందరూ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి ప్లాస్టిక్ నిషేధం కానివ్వండి, చెట్లు పెంచడం కానివ్వండి, బాత్రూమ్ల వినియోగం కానివ్వండి, ఇలాంటివన్నీ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతున్నాయో అవన్నీ పక్కగా సర్పంచ్ అమలు చేయగలిగితే ప్రజలు వాళ్ళ వెంట ఖచ్చితంగా. కాబట్టి అది మామూలు విషయం కాదు. నేను ఇప్పుడు మళ్ళీ గెలిచిన తర్వాత సర్వే చేస్తే ఒక 21 కుటుంబాలు బాత్రూమ్ వాడలేదు. కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి కదా. నేను మొన్న ఒకటే మాట చెప్పించిన, అమ్మాయి ఈ 1 weekలో మీరు వాడుకలోకి తీసుకురావాలా, మీకు ఏమై ఉండని, లేదనుకుంటే నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ చూస్తాను మీ బాత్రూమ్ అంటే వాళ్ళు నెక్స్ట్ నేను 1 weekలో వెళ్ళేసరికి మొత్తం వాడుకలోకి తెచ్చేసి. కాబట్టి మనం పర్సూ చేయాలి సార్.
చిన్న విషయాన్ని కూడా మా ఊర్లో నేను వారానికి ఒకసారి మాత్రమే పోతా. ఏ ఇంట్లో ఏ రాయి ఎక్కడ ఉంది, ఏ గుంట ఎక్కడ ఉన్నది, ఏ నల్ల ఎక్కడ ఉన్నది, వాళ్ళ బాత్రూమ్ ఎక్కడ ఉన్నది ఇప్పటికి చెప్పగలుగుతారు. ప్రతి నేను హైదరాబాద్ నుంచి వెళ్తే 4:30 బయలుదేరి 7 గంటలకు మా ఊర్లో ఉంటాను. 7 గంటల నుంచి మళ్ళీ రాత్రి 9 గంటల వరకు మా ఊర్లో ప్రతి ఇల్లు ఒకసారి రౌండ్ అప్ వేసేస్తాను. ఎవ్రీ వీక్ ఒకసారి రౌండ్ అప్ వేస్తాను. ఎవ్రీ వీక్ ఒకసారి రౌండ్ అప్ వేస్తాను. కష్టాలు సుఖాలు అన్నీ తెలుసుకుంటాను. ఈగలు 250 ఇండ్లు తిరిగిస్తున్న నెంబర్ నేను చూపిస్తాను. 250 ఇండ్లు ఒక్క రోజు నేను పోతాను. ఒక్క రోజు నేను 250 చుట్టేస్తాను. నా సిస్టమే ఎవరు రాని వెనకాల కూడా ఒక్కనే పోయి చేసేస్తాను. ఈవెన్ ఎలక్షన్స్లలో కూడా నేను ఒక్కనే తిరిగిన. అవతల వాళ్ళు జాగ్వార్ కార్లలో తిరిగాను మా ఊళ్ళో ఎలక్షన్స్ ఓట్ల కోసం. జాగ్వార్ కార్లు వేసుకొని ఓట్లు అడుగుతున్నారు వాళ్ళు. పూర్వమైన నేను ఒక్కనే తిరిగిన. ప్రతి ఒక్క ఇంటికి పోయి ఈ 5 ఏళ్ళు నేను ఏమైనా చేసి ఉంటే నాకు ఓటేయండి, లేకపోతే సింపుల్ ఒక్కటే. 5 సంవత్సరాలు మిమ్మల్ని చూశారు, మీకు మంచిగా అనిపిస్తే నాకు ఓటేయండి, లేకపోతే ఏకండి. నిజమండి, ఊహించినంత మెజార్టీ వచ్చింది నాకు. వార్డు మెంబర్లతో సహా టోటల్ క్లీన్ స్వీప్. కాబట్టి ప్రజలు 80% ప్రజల్ని మనం చూసుకుంటే ఈ 20% ప్రజల్ని పక్కన పెట్టాలి. వాళ్ళు ఊరి మీద బతికే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేయాలో చేస్తారు. రెండవది, కాంట్రాక్ట్స్ నేను చేయలేదు. ఒక్క సింగిల్ కాంట్రాక్ట్ నేను చేయలేదు. గ్రామ సభలోనే ప్రజల మధ్యలోనే ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చాను. నేను పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎంపీల సుజనా చౌదరి, రాపూర్ రామదాస్ గారు ఇలాంటి ఎంపీల దగ్గర నుంచి చాలా ఫండ్స్ తీసుకొచ్చాం. డ్రైనేజ్ కంప్లీట్ చేస్తాం. ప్రతి డ్రైనేజ్ ఇప్పటికి కూడా క్లీన్ చేస్తాం. ప్రతి డ్రైనేజ్ నేను చెక్ చేస్తాను. ఎక్కడైనా నీళ్లు నిల్చుంటే వాళ్ళని పిలిపించి చేస్తాను. నా ఎంపడి తిరిగేది ఊళ్ళో. నేను ఎంటర్ అయ్యే వెంటనే శానిటేషన్ నా ఎంపడి ఉండాలి, మా కారుబారు నా ఎంపడి ఉండాలి, వీళ్ళు మాత్రమే నా ఎంపడి ఉంటారు. ఎవరెవరికి ఏం చెప్పాలో చెప్తా. నాకు దగ్గర ఒక డైరీ ఉంటుంది. ఆ డైరీలో నేను రాసుకుంటాను. పలానా ఇంటి దగ్గరికి ఈ సమస్య ఉన్నది అని రాసుకొని వస్తాను. అది హైదరాబాద్కి వెళ్ళి మానిటర్ చేస్తాను. ఇదే మా ఎమ్మెల్యేలు వచ్చి మా ఊళ్ళో హైదరాబాద్కి వెళ్ళి వచ్చే వాళ్ళకి ఏమేస్తారని మీరు అయితే అన్నాడు. కానీ పబ్లిక్ అదే చూడాల. ప్రజలకు సేవ చేస్తూ ఊళ్ళో ఉంటే ఎంత, లేకపోతే ఎంత నిలబట్టే డిస్ట్రాక్షన్. కాబట్టి ప్రజలకు చేరువ అవుతే ఓట్లేస్తారు 100%. కాబట్టి చేరువ అవ్వగలిగి ప్రజాసేవ చేయాలన్నటువంటి ఒక సంకల్పం కానీ మన దగ్గర ఉంటే ఖచ్చితంగా ప్రజలకు మనం ఓటేస్తారు, గెలిపిస్తారు. కాబట్టి ఈ రకంగా మీరు కూడా ప్రయత్నం చేసి ఆ రకంగా చేయండి. నెంబర్ అయితే ఒకటి, నా నెంబర్ అంటే చిన్నమంది. అది నేను ఒకటి అంటే బిజినెస్ పరంగా మేము సర్పంచ్కి ఎక్కక ముందు నేను ఏ ఫోన్ ఎత్తాను అంటే నా దగ్గర రిజిస్టర్డ్ అయిన ఫోన్లు తప్ప బిజినెస్ కాల్స్. నేను సర్పంచ్ అయిన తర్వాత మాత్రం ఏ రాత్రి అయినా ఏ పగలైనా మా ఊళ్ళో ఎక్స్ట్రా ఫోన్స్ ఉంటాయి నా దగ్గర. ఎనీ టైం నేను ఫోన్ ఎత్తాను. ఎనీ టైం వాళ్ళకు అందుబాటులో ఉంటాను. ఉదాహరణ, నాకు ఒక రోజు అర్జున్ కోపం అని బాగున్నది. 3 గంటలకు ఫోన్ చేసింది. సార్ ఇట్లా ఒక మన పక్కింటానికి నొప్పులైతున్న సార్ ఫోన్ అంబులెన్స్ ఫోన్ చేశారని 108 ఫోన్ చేసిన. అరగంటలో వచ్చింది కొత్త నుంచి. తీసుకొచ్చి వనపర్తిలో జాయిన్ చేశాను. ఆ వనపర్తికి వచ్చినాను సార్, హాస్పిటల్లో జాయిన్ అయినాను సార్ అన్నది. ఇంకొక అరగంట తర్వాత మగపిల్లడు పెట్టండి సార్, అంత మంచిగా సార్ అని ఫోన్ చేసిన 4:30. కాబట్టి నేను ఫోన్ ఆ టైంలో చేసింది అనడం కంటే అట్లాంటి గుడ్ న్యూస్ చెప్పడం నాకు మంచిగా అనిపిస్తుంది. అంత రాత్రి ఎంత పగలేదా కానీ అట్లా చాలా అంటే చెప్పడానికి చాలా ఉన్నాయి. ఇంతకుముందు సార్ కూడా చెప్పాడు, ఇది ఇవన్నీ తినక హిమోగ్లోబిన్ తక్కువైపోయి లేడీస్ అంటే డెలివరీకి వెళ్ళిన వాళ్ళకు చాలా మందికి నాకు ఊరి నుంచి వచ్చిన కాల్స్ ఏంటంటే సార్ బ్లడ్ కావాలి, బ్లడ్ తక్కువ, ఆపరేషన్ చేయాలి, ఇలాంటివి చాలా వినిపించినాయి. అప్పుడు నాకు అనిపించింది బ్లడ్కి వెళ్ళిన ప్రతిసారి వాడు డబ్బులు అడుగుతున్నాను. అట్లా కాదు బాబాని బ్లడ్ బ్యాంక్ వాళ్ళని కన్సల్ట్ చేసి మేము ఎవ్రీ ఇయర్ డొనేషన్ పెట్టినాం. బ్లడ్ క్యాంప్ మాకు అందరూ కార్డ్స్ ఇచ్చాను. మేము ఆ కార్డు ద్వారా ఫ్రీ బ్లడ్ తెచ్చుకోవడం మొదలుపెట్టాం. అట్లా కాకుండా అసలు వీళ్ళకి హిమోగ్లోబిన్ తగ్గడానికి కారణం ఏంటంటే ఈ డెలివరీకి ఎవరెవరు ఉన్నారో వాళ్ళ లిస్ట్ తీసుకొని వాళ్ళని వదిలించడం, వాళ్ళ తిండి గురించి చెప్పడం, వాళ్ళ ఆకుకూరల గురించి చెప్పడం, ఇలాంటివి మొదలు పెట్టాను. అది కొంత వర్కౌట్ అయింది. అంటే ఇప్పుడు ఇంట్లోనే పెరట్లో వేసుకోవడానికి పాలకూర అవి విత్తనాలు సప్లై చేయడం మొదలుపెట్టాను. పెరట్లు వేసుకున్నాను. మా కనీసం ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్న వాళ్ళకి
వాళ్ళకైనా కొంచెం మంచి ఫుడ్ పెట్టండి, పుట్టబోయే పిల్లల కోసం నేను ఫుడ్ పెట్టండి అని అట్లా ఇంటింటికి వర్కౌట్ చేశాను. అంటే ప్రతి ఇంకే సమస్య ఉన్నది, పొలిటికల్ సమస్యలు వదిలిపెట్టేసి, పంచాయతీలు వదిలిపెట్టేసి, గవర్నమెంట్ తరఫున నీకు ఏ రకమైనటువంటి సాయం కావాలి, ఏం కావాలన్నటువంటి దాన్ని పూర్తిగా అన్ని డిపార్ట్మెంట్స్ని ఊర్లోకి తీసుకురాగలిగాను తప్పిస్తే నా చేతులు ఉంటే నేను ఏమాత్రం పెట్టలేదు. చాలా మంది ఏంటంటే నా దగ్గర డబ్బు ఉంది కట్టాడు లేకపోతే ఇంకా అని ఊహిస్తాం, అది కాదు. ప్రభుత్వ శాఖల్ని పక్కగా విలేజ్కి తెప్పించగలిగితే ఆటోమేటిక్గా సస్యశ్యామలం అయిపోతుంది. అన్ని రకాలుగా నాకు అనిపించింది ఏంటంటే, ఫస్ట్ మా ఊరికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద మనిషి ఒక మాట అన్నాడు, ఊరికి చేసిన ఉపకారం శివానికి చేసిన అలంకారం వేస్ట్ బాబు అని అన్నాడు పెద్ద మనిషి. అంటే ఆయన అనుభవాన్ని బట్టి చెప్పింటాడు. నేను కొంత భార్య ఏంది ఇట్లా అంటున్నారు అని అనుకున్నాను, కానీ ప్రజలకు సేవ చేస్తే ప్రజలు అప్పులు చేర్చుకుంటారని నాకు అర్థమైంది. ఇదే మొన్న నాకు తెలిసి మా దగ్గర సీసీటీవీలు ఉన్నాయి, 10 సీసీటీవీలు ఉన్నాయి, జిల్లాలో లేవు ఇక్కడ. మా ఊరు 10 సీసీటీవీలు పెట్టించారు. మొత్తం గ్రామ పంచాయతీలో రికార్డ్ అవుతుంది. ఎలక్షన్ల టైంలో నేను గ్రామ పంచాయతీకి వెళ్ళలేదు కాబట్టి నేను చూడలేదు. 25th మా ఎలక్షన్, 24th నైట్ 12 గంటల నుంచి పొద్దున్న 6 గంటల వరకు సీసీటీవీ మొత్తం ఫుటేజ్ ఎలక్షన్ అయిన తర్వాత పోయి చూసాం. మా ఊర్లో నాయకులందరూ తిరిగి పంచుతా ఉన్నారు పైసలు, ఏ గల్లీ నుంచి ఏ గల్లీలో పోతున్నారు, మొత్తం రికార్డ్ మా దగ్గర మొత్తం 10 కెమెరాలు రికార్డ్ అవుతాయి. చెట్లు ఎవరు కొడితే రికార్డ్, అది యాక్చువల్గా చెట్ల కోసం పెట్టినా మేడం. నేను చెట్లు ప్రాబ్లం ఏంటంటే చెట్లు నడుపుతున్నాను, సైలెంట్గా నరికేస్తున్నాను. ఎందుకు నడుపుతున్నారంటే అది పెరిగితే నా కాంపౌండ్ వాళ్ళ దెబ్బతింటుంది అనేది వాళ్ళ వాదన. అందుకని సీసీటీవీలు అన్నింటికి ఉపయోగపడుతుంది అని అప్పుడు ఎస్పీ మేడం ఉండి అన్ని ఊళ్ళలో సీసీటీవీలు పెట్టాలని సర్కులర్ జారీ చేసింది. సరే పోతే పెడితే బెటర్ లేకపోతే పెట్టేశాను. మాకు తర్వాత అర్థమైపోయింది ఎవరెవరు పోయి రాత్రి కూడా చెట్లు కొడుతున్నారని. అప్పుడు వార్నింగ్ ఇచ్చిన, సీసీటీవీలలో మొత్తం గమనిస్తున్నాము, ఎవరు చెట్టు కొట్టారని మాకు తెలుస్తుంది, దాని రికార్డ్ బేస్ చేసుకొని మేము పోలీస్ స్టేషన్లో కేసు పెడతామనేసరికి మనం చెట్టు కొట్టడం మానేసి. కాబట్టి ఆ రకంగా మీకు ఇంకా అంటే నాన్నక హైదరాబాద్లో లేని సర్పంచులకు ఇంకా గొప్ప వరం, ఊళ్ళోనే ఉండి 24 గంటలు సేవ చేసే అవకాశం. నేను అనుకుంటున్నది ఏంటంటే, నేను సంపాదించిన సంపాదన కంటే ఊర్లో నేను ప్రజలతో ఉన్న శభాష అనిపించుకోవడం నాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. నా సంపాదన నచ్చింది, ఎందుకంటే నేను చనిపోయిన తర్వాత అది ఇంత ఉపయోగపడదు. ఒకవేళ నేను చనిపోతే ఊళ్ళో ప్రజలు తను ఉన్నప్పుడు ఈ పని చేసింది ఇంత మంచిగా నేను అనుకుంటుంది. ఈ డయేరియా ఇట్లాంటి రోగాల పర్సంటేజ్ తగ్గింది మా ఊళ్ళో. మినరల్ వాటర్ వల్ల కావచ్చు, ఈ రోడ్లన్నీ నీట్గా ఉండడం కావచ్చు, డ్రైనేజ్ 100% ఇంకుడు గుంతలు చేసాం. ఎవరు వాళ్ళు రోడ్ల మీద వదిలేసేవాళ్ళు వాటర్ని, అది స్కీమే, గవర్నమెంట్ స్కీమ్. ఇంకుడు గుంతలు చేసి ఇంకుడు గుంతలలో 1-2 ఫెయిల్ అయినా తప్పిస్తే 90% ఇంకుడు గుంతలు గవర్నమెంట్ త్రూ చేశాం. కాబట్టి ప్రతి స్కీమ్ కూడా ఆ రకంగా చేసాం. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు కూడా మిగిలిపోయిన పని ఏమన్నా కానీ అదే రకంగా చేద్దామని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను స్పీచ్ అంటే నాకు మాట్లాడాలి బాగా, చాలా తక్కువ మాట్లాడాలి ఊళ్ళో కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు నవీన్ కుమార్. నేను NID నుంచి వచ్చాను, జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ. దానిలో మేము ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మానిటర్ అయితే మేము చేస్తున్నాం. మొత్తం పాన్ ఇండియా, మొత్తం ఇండియాలో ఉన్న అన్ని ప్రైవేట్ ఏజెన్సీస్ని మేము మానిటర్ చేస్తాం, ఎలా జరుగుతుంది ప్రోగ్రామ్. నేను ఈ సంస్థలో 2009 నుంచి పనిచేస్తున్నాను. 2009లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మొదలైనప్పుడు, క్షమించాలి తెలుగు జనరల్గా అలవాటు లేని అయినా నేను ట్రై చేస్తాను. 2009లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మొదలైనప్పుడు కొద్దిగా ఇంట్రాక్షన్ ఉంటుంది. సో మొదలైనప్పుడు చాలా తక్కువ మందికి తెలుసు ఈ ప్రోగ్రామ్ గురించి. ఏంటి ఈ స్కిల్ డెవలప్మెంట్, ఎవరిస్తారు, ఎక్కడ నేర్చుకోవాలి, జాబ్ ఇప్పిస్తారా లేదా, అసలు నిజంగా జాబ్ ఇప్పిస్తారా, మమ్మల్ని మాయం చేస్తారా, చాలా డౌట్లు వస్తూ ఉంటాయి.
కానీ 2009 నుంచి ఇప్పటి వరకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి చాలా తేడా వచ్చింది. అది మనం జనరల్గా ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం నేర్పిస్తారు, జనరల్గా మనకి ఏం కావాలి, ఇప్పుడు మీ అందరికీ ఏదో ఒక దానిలో మంచిగా సెటిల్ అవ్వాలని కోరుతుంది, ఉందా లేదా? అందరికీ మంచిగా మంచి జాబ్లో చేసి తల్లిదండ్రుల్ని అందరినీ ఆనందంగా ఉంచాలని ఉందా లేదా? ఓకే, నేనైతే ఒక ప్రోగ్రామ్ గురించి చెప్తాను. ఈ ప్రోగ్రామ్ పేరు DDU GKY. విన్నారా ఎప్పుడైనా? విన్నారా? ఎంతమంది విన్నారో చేయగలండి? చాలా తక్కువ మంది విన్నారు. అయితే DDU GKY. నేను మధ్య మధ్యలో అడుగుతాను, మీరు దాని కాలర్స్ కలపాలి. DDU GKY. ఎందుకంటే ఓ 10 సార్లు రిజిస్టర్ అయితే మైండ్లో మీరు ఎప్పుడైనా తర్వాత ఎక్కడైనా చూసినా ఆహా ఇది ఆ ఫలానా ఆయన దీని గురించి చెప్పాడు అని మీరు అనుకోవాలి. ఈ ప్రోగ్రామ్ పేరేంటి? DDU GKY, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన. వెరీ గుడ్. ఒకరికి తెలుసు పూర్తిగా. ప్రస్తుతానికి మనం DDU GKY అన్నాం, ఓకేనా? ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పాలంటే ఇది కోర్సెస్ ఉంటాయి DDU GKYలో. నేను మీకు క్లుప్తంగా చెప్తాను స్టార్టింగ్లో, తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి. DDU GKYలో కోర్సులు ఉంటాయి. 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు, సంవత్సరం. ఇప్పుడు ఈ DDU GKY అయిన దాన్ని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కలిపి కొలాబరేషన్లో ఫండింగ్ చేసి ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు. ఇది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? ఇప్పుడు గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు. దానికోసం కొంతమంది NGOని, కొంతమంది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ని తీసుకుని వాళ్ళ యొక్క మొత్తం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళని సెలెక్ట్ చేసి వీళ్ళకి ప్రాజెక్ట్ ఇవ్వాలి అని వాళ్ళు ఒక కమిటీ అనుకుని వీళ్ళకి ప్రాజెక్ట్ ఇస్తారు. ఇప్పుడు మనకి తెలంగాణలో సుమారు 200 ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి DDU GKY తెలంగాణలో. ఆంధ్రాలో కూడా 300 సెంటర్లు ఉన్నాయి. మొత్తం పాన్ ఇండియాలో సుమారు 4500 ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి. ఈ ట్రైనింగ్ సెంటర్లో మీకు నేను చెప్పినట్టుగా ప్రతి ట్రైనింగ్ పార్ట్నర్ ఒక్కొక్క ట్రైనింగ్ కోర్సు ఆ ట్రైనింగ్ సెంటర్లో మీకు ఇస్తారు. అంటే ఎలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, టైలరింగ్ అనే ట్రైన్ ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో మనం స్వింగ్ మిషన్ ఆపరేటర్ అంటారు, SMO అంటారు. తెలుసా ఎవరైనా? ఎప్పుడైనా విన్నారా దీని గురించి? స్వింగ్ మిషన్ ఆపరేటర్ అని అంటారు. దీనికి ఉదాహరణ చెప్తున్నా, 3 నెలల కోర్సు ఉంటుంది. 45 రోజులు థియరిటికల్గా చెప్తాను మీకు ఏం చేయాలి స్టెప్ వైజ్. దానికి ఒక లెసన్ ప్లానర్ ఉంటుంది. దాన్ని ఎక్స్పర్ట్స్ కొంతమంది వచ్చి ఈ ప్రకారం మీరు ఇవ్వండి అని చెప్పి ఇండస్ట్రీ ఎవరైతే మనకి ట్రైనింగ్ అయిన తర్వాత ఉద్యోగం ఇస్తారో వాళ్ళు వచ్చి ఈ కరికులం డిజైన్ చేస్తారు. నాకు ఈ 15 రోజుల్లో ఇది నేర్పండి, 30 రోజులు ఇది నేర్పండి అని చెప్పి ఫస్ట్ 30 రోజులు ఓన్లీ థియరీ చెప్తారు. తర్వాత ప్రాక్టికల్ ఓరియంటెడ్ చెప్తారు. మిషన్ మీద ఎలా కూర్చోవాలి, ఎలాగా మనకి అలవాటు ఎలా పడాలి, ఏ రకంగా మనం చేయాలి, స్కిల్ ఏ రకంగా అప్గ్రేడ్ అవ్వాలి అని చెప్తారు. సో ఈ విధంగా 60 రోజులు చెప్పిన తర్వాత డైరెక్ట్గా ఆ క్యాండిడేట్స్ని ఆ ఇండస్ట్రీకి తీసుకుపోతారు. తీసుకుపోయి అక్కడ ఒక 30 రోజులు మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి క్లాస్ రూమ్లో మన దగ్గర ఉన్న స్వింగ్ మిషన్ ఆపరేటర్స్ తీసుకుని, మన దగ్గర ఉన్న టైలరింగ్ తీసుకుని ఎల్పీజీ వేరే ఉంటుంది. ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత అక్కడ రకరకాల మిషన్స్ ఇస్తారు. ఆ అలవాటు మీకు పడాలనే ఉద్దేశం లేదా ఇక్కడ 2 నెలలు మీకు క్లాస్ రూమ్లో ట్రైనింగ్ ఇచ్చి ఇండస్ట్రీకి తీసుకుపోయి అక్కడ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇదంతా అయిన తర్వాత మీరు చదివిన దాని గురించి సర్టిఫికేషన్ ఎగ్జామ్ ఉంటుంది.
అది కూడా ఒక గవర్నమెంట్ సంస్థ మీకు వచ్చి ఎగ్జామ్ పెట్టి మీకు సర్టిఫికేట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఎవరైతే ట్రైనింగ్ పార్ట్నర్ ఉన్నారో అతను మీకు జాబ్ కూడా అదే ఇండస్ట్రీలో మీకు వచ్చేటట్టు చేస్తారు. సుమారు ఇప్పుడు వరకు మన తెలంగాణలో సుమారు 50,000 మంది, దీనిలో నేను చెప్పేది ఓన్లీ టైలరింగ్లో, అది ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువ మంది ట్రైనింగ్ అయ్యి ఇప్పుడు ఇండస్ట్రీలో ప్లేస్ చేసి వాళ్ళు ఇప్పటికి ఇంకా వర్క్ చేస్తున్నారు. నేను 2002 నుంచి 2009 నుంచి చూస్తున్నాను. చాలా మంచి ట్రేడ్, ఎస్పెషల్లీ ఆడవాళ్ళ గురించి. తర్వాత ఆడవాళ్ళ విషయంకి వస్తే బ్యూటీషియన్, ఈ మధ్య కాలంలో బాగా వచ్చే బ్యూటీషియన్ ట్రేడ్ మీకు తెలుసు కదా, మీకు చెప్పక్కర్లేదు దాని గురించి స్పెషల్గా. ఎందుకు అని చెప్పి, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు దానివల్ల ఉపాధి కూడా ఒకప్పుడు లేదు, అంత ఉపాధి లేదు. ఇప్పుడు ప్రతి గ్రామంలోని బ్యూటీషియన్, ఇంతకుముందు బ్యూటీషియన్లు ఒకవేళ ఉపాధి స్వయం అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మోడల్లో కూడా అది మీకు ఉపయోగపడుతుంది. దీని గురించి కూడా మీరు చాలా మంది ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? మహబూబ్ నగర్, ఓకే, ఈ ఎస్పెషల్లీ మహబూబ్ నగర్, వరంగల్, నాగర్ కర్నూలులో ఎక్కువ బ్యూటీషియన్ ట్రేడ్ సంబంధించిన ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. నా దగ్గర మొత్తం లిస్ట్ ఉంది, నేను సాధారణంగా ఇస్తాను. మీ ఇంట్రెస్ట్, మీరు ఏమిటంటే చాలా మంది ప్రైవేట్ ఏజెన్సీస్ మీ గ్రామానికి వస్తారు, వచ్చి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను, నా దగ్గర ఈ కోర్సులు ఉన్నాయని చెప్తారు. మనకి ఇంట్రెస్ట్ ఉన్న కోర్సులో మనం జాయిన్ అవ్వాలి తప్ప ఆడ ఇంట్రెస్ట్ ఉన్న కోర్సులు మనం ఎప్పుడు జాయిన్ అవ్వకూడదు. ఎందుకు? మనకి ఇంట్రెస్ట్ ఉండదు, ట్రైనింగ్ తీసుకుంటాం, అంతా తీసుకున్న తర్వాత జాబ్ చేయి వెళ్ళిపోతాం. తీరా మనం ఇప్పుడు అప్పటివరకు మనం సంపాదించేది ఏదైతే ఉందో, ఆ స్కిల్ ఏదైతే ఉందో అది వేస్ట్ అయిపోతుంది. అందుకని మీరు ఏంటంటే చాలా మంది పిఐఎస్ ఏజెన్సీస్ వచ్చి ఈ ట్రేడ్ బాగుంటుంది, ఈ ట్రేడ్ లో జాయిన్ అవ్వండి అని చెప్తారు. కానీ మీ ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ తగ్గ ట్రేడ్ లో జాయిన్ అయ్యి మీరు దాన్ని ట్రైనింగ్ తీసుకుని అప్పుడు ప్లేస్మెంట్ మీకు ఈజీగా మీరు కూడా వర్క్ చేస్తారు 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు. ఇప్పుడు మీరు అలా చేయటం వల్ల గవర్నమెంట్ ఏవే ఇన్సెంటివ్స్ మీకు ఇస్తుంది అనేది నేను చెప్తాను. మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రైనింగ్ ఇది, మీరు ₹1 కూడా మీరు మీ జేబు నుంచి పెట్టక్కర్లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎలాగంటే మీరు మీ ఇంటి నుంచి 2 రకాలు ఉంటాయి. ఒకటి పూర్తిగా రెసిడెన్షియల్ ట్రైనింగ్, ఇదిగో ఇలాగే. ఇంకొకటి నాన్ రెసిడెన్షియల్ ట్రైనింగ్. మీరు పొద్దుట ఇంటి నుంచి బయలుదేరి ట్రైనింగ్ సెంటర్కి వచ్చి ట్రైనింగ్ తీసుకుని మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఆ ఫెసిలిటీ ఉంది. లేదు అంటే నాన్ రెసిడెన్షియల్ ట్రైనింగ్, లేడీస్కి సెపరేట్, జెంట్స్కి సెపరేట్ హాస్టల్స్, వాటర్, బయోమెట్రిక్, CCTV కెమెరాస్ అన్నీ ఉంటాయి ఆ ట్రైనింగ్ సెంటర్కి. వెల్ సొఫిస్టికేటెడ్ ట్రైనింగ్ సెంటర్స్ ఇవన్నీ. దీనిలో మీకు కావలసిన విధంగా అంటే మీకు ఇష్టమైన కోర్సు, చాలా మందికి దేనిలో జాబ్ చేయాలంటే ఒక్కసారి ఒక ఐడియా ఎవరైనా చెప్పండి, మీకు చెప్పండి అమ్మా, దేనిలో చేస్తే బాగుంటుంది? ఒకవేళ నీకు చేయాలనుకుంటే కంప్యూటర్ సంబంధించి ఎంతమంది కంప్యూటర్స్ చేయాలో జాబ్? ఓకే, గుడ్. సెక్యూరిటీ సంబంధించింది, సెక్యూరిటీ ఉంటారు, సెక్యూరిటీ. రీటైల్ సంబంధించి చాలా మంది బిగ్ బజార్లో మనం చూస్తూ ఉంటాం, కూర్చోండి, బిగ్ బజార్లో చూస్తూ ఉంటాం. ఏముంటుంది దానిలో? చాలా మంది నుంచుని ఏం కావాలి మేడం ఏంటి అని అడుగుతారా? అది రీటైల్ సంబంధించిన కోర్స్, అది కూడా 3 నెలల కోర్సు. తర్వాత టాలీ కోర్సు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు, టాలీ కోర్సు, టాలీ. ఓకే, తర్వాత BPO విన్నారు ఎప్పుడైనా? BPO ఇప్పుడు మీరు జియో ఫోన్స్, మొబైల్ ఫోన్స్ వాడుతూ ఉంటారు, మధ్యలో ఏదో ప్రాబ్లం వస్తుంది, మీరు ఎవరు ఫోన్ చేస్తారు? కస్టమర్ కేర్ ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఏం చెప్తారు? నాకు ఇది పోయింది, అది పోయింది. అలాగా బ్యాక్ ఎండ్ లో ఉన్న సర్వీసెస్ ఎవరైతే ఉంటారో వీళ్ళంతా BPO సంబంధించిన వాయిస్, ఇన్వాయిస్ అని ఉంటాయి, 2 ఉంటాయి. ఒకరు కంప్యూటర్ దగ్గరే ఉండి మీరు ఇచ్చిన క్వైరీస్ ని రిప్లై ఇస్తూ ఆ రకంగా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ పొందుతారు. ఇది ఒక కోర్స్ ఉంది, BPO, నాన్ BPO. ఇది కాకుండా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ట్రేడ్స్ ఉంటాయి. కన్స్ట్రక్షన్, బార్ బెండింగ్ అవ్వచ్చు, నేషన్ అవ్వచ్చు, ఏదైనా. ఇక
ఇక్కడ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని ఒక సంస్థ ఉంది హైదరాబాద్, హైటెక్ సిటీ. అక్కడ ఈ సంబంధించిన కోర్సు మనకి ఇస్తారు. ఇక్కడ ఏంటంటే మీరు అంతా ఫ్రీ ట్రైనింగ్, మీరు ఒక్క రూపాయి ఇవ్వక్కర్లేదు. మీకు ఇన్సెంటివ్స్ కూడా గవర్నమెంట్, ప్రభుత్వం, కేంద్రం మరియు రాష్ట్రం రెండు ఇస్తారు. ఎలా అంటే మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత, సపోజ్ మీరు 3 months ట్రైనింగ్ తీసుకున్నారు, మీకు కరీంనగర్లో ఒక చోట మీకు జాబ్ దొరికింది. ఓకే, విత్ ఇన్ ఆ డిస్ట్రిక్ట్లో మీకు జాబ్ దొరికింది అనుకున్నాం. ఉంటే మీకు జాబ్లో జాయిన్ అయిన తర్వాత 2 నెలలు 1000 రూపాయలు ఇస్తారు ఇన్సెంటివ్ కింద. ఎందుకు? మీరు జాబ్లో జాయిన్ అయ్యి 2 నెలలు కంటిన్యూ చేసినందుకు మీకు 2000 అంటే 2000 ఇస్తారు. ఒకవేళ మీరు కరీంనగర్ నుంచి ఆ డిస్ట్రిక్ట్ నుంచి ఏమైనా హైదరాబాద్కి వచ్చారు అనుకున్నాం జాబ్ చేయడానికి, 3000 ఇస్తారు 3 నెలల పాటు. 3000. ఒకవేళ మీరు ఇక్కడి నుంచి అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్దామనుకున్నారు, ఏ చెన్నై కానీ ఒడిశా కానీ, 6000 ఇస్తారు ఇన్సెంటివ్ కింద. 6 నెలల పాటు 1000 రూపాయలు ఇస్తారు. ఎందుకు ఇస్తున్నారు? మీరు అలవాటు చేద్దామని. అంటే మీరు ఎక్కడ మధ్యలో మానేయకుండా అదొక రకంగా ప్రోత్సాహకాల కింద మీకు ఇచ్చి మీరు ఆ జాబ్లో మిమ్మల్ని సస్టైన్ చేయాలా ఉండాలని వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రకంగా ఇన్సెంటివ్స్ చాలా ఇస్తారు. మీరు చాలా మంది ఎంతమంది 10th వరకు చదువుకున్నారు? 10th పాస్ ఆర్ ఫెయిల్, వాట్ ఎవర్ ఇట్ మే, ఏదైనా పర్వాలేదు. 8 ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. డిగ్రీ మ్యాక్సిమం డిగ్రీ పాస్. సో మీరందరికీ ఏంటంటే నేను ఎందుకు అడిగానంటే మీ యొక్క విద్యార్హతను బట్టి వినాలి, మీ యొక్క విద్యార్హతను బట్టి మీరు ఏదైనా కోర్సు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రతి కోర్సుకి ఒక మినిమం ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మీరు ఈ జాబ్తో అలా ఉండిపోకూడదు, మీరు ఇంకా పైకి పోవాలి. సపోజ్ ఇప్పుడు బిగ్ బజార్ లాంటి స్టోర్లో మీరు స్టార్టింగ్ ఒక రిటైలర్గా మీరు జాయిన్ అయ్యారు అంటే హెల్పర్ కింద. తర్వాత మీరు స్టోర్ మేనేజర్ వరకు మీరు వెళ్ళాలంటే మీ దగ్గర బ్యాక్గ్రౌండ్లో మీకు క్వాలిఫికేషన్ ఉండాలి. ఆ క్వాలిఫికేషన్ ఉంటే మీకు ప్రమోషన్స్ వస్తాయి. ఇది ఏంటంటే ఇది మీకు ఒక రకంగా ఇనిషియల్గా మేము గవర్నమెంట్ ఇచ్చే స్టార్టప్ అంతే. తర్వాత అది మీరు స్కిల్ మీరు తీసుకుని అన్ని చేసుకుని మీరు ఇంకా ఎదగాలి. ఈ విధంగా ఈ ప్రోగ్రామ్స్ అన్ని చాలా ఉన్నాయి. ఈ విధంగా గవర్నమెంట్ మీకు ఉచితంగా అన్ని, మీకు భోజన సదుపాయం కూడా ట్రైనింగ్ పార్ట్నర్లే పెట్టారు. మీకు ఇంటి నుంచి ఎప్పుడైనా వెళ్ళాలన్నా ఆ ఖర్చు కూడా ట్రైనింగ్ పార్ట్నర్ గవర్నమెంట్ ఇస్తారు. సో మీరు ఏమీ చేయొద్దు, మీరు ఓన్లీ శ్రద్ధగా చదువుకోవాలి. దీంతో పాటు ఈ 2 నెలల్లో బేసిక్ ఇంగ్లీష్, ఎందుకంటే మినిమం ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, కంప్యూటర్స్ మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఈ 90 రోజుల్లో ఒక 10-15 రోజులు మీకు ఇస్తారు. ఇది కాకుండా మీకు యూనిఫామ్స్ ఇస్తారు. సేమ్ మీ స్కూల్కి ఎలా వెళ్తారు ఇప్పుడు అంతా ఒకే యూనిఫామ్తో, అదే యూనిఫామ్, ఒక ట్రైనింగ్ మెటీరియల్ అన్నీ మీకు ఇస్తారు. సో ఈ విధంగా DDU GKY ప్రోగ్రామ్ అనేది మీ అందరికీ అందుబాటులో ఉంది. మీ దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్లో కూడా చాలా ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. నేను ట్రైనింగ్ సెంటర్ లిస్ట్ మేడం కానీ సార్ కానీ ఇస్తాను. మీరు ఆ ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి, కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, ఏదైతే కోర్సు ఉన్నాయో అవి కూడా ఉన్నాయి. మీరు ఒకసారి చూసుకుని మీకు నచ్చిన కోర్సు ఆ ట్రైనింగ్ సెంటర్లో కనుక ఉంటే వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే నేను చాలా షార్ట్ గా చెప్పాను ఈ ప్రోగ్రామ్ గురించి, DDU GKY. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి అమ్మా, మీరు అడగండి. డిగ్రీ కంటిన్యూ సార్. ఇప్పుడు PGDCA కోర్స్ కానీ సేమ్ DDU GKY కిందకి వెళ్ళాము. డిగ్రీ కంటిన్యూ చేసే వాళ్ళకి అదనంగా ఫీజు కట్టి నేర్చుకోవాలని చెప్పారు ఇన్స్టిట్యూట్ వాళ్ళు. ఫీజు పే చేయమన్నారా? ఫీజు పే చేయమన్నారు. ఎందుకు అని అంటే మీరు కంటిన్యూ చేస్తున్నారు కదా, మీ స్కాలర్షిప్ మాకు కట్ అవుతుంది, మేము ఫ్రీగా మీకు చెప్పామనుకోండి. మీకు అక్కడ స్కాలర్షిప్ కట్ కావాలనుకుంటే మీరు ఇక్కడ ఫీజు పే చేసి సర్టిఫికేట్ పొందాలి. ఇది పూర్తిగా ఉచితమండి. ఇన్స్టిట్యూట్ సత్యం ఇన్స్టిట్యూట్ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్. ఇది పూర్తిగా ఉచితం ట్రైనింగ్. మీరు ఏ రకమైన
డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఇది పూర్తిగా గవర్నమెంటే భరిస్తుంది. కానీ ఒకటి ఒక విన్నపం ఏంటంటే మీకు నచ్చిన కోర్సులోనే మీరు జాయిన్ అవ్వండి. దానివల్లే మీకు మంచిగా అంటే ఫ్యూచర్ బాగుంటుంది. అంతే తప్ప వాళ్ళు ఏదో కోర్సులు చెప్పారు, వాళ్ళు ఏం చెప్పినా మీరు వినద్దు. ఓకేనా? మీ దగ్గరలో ఉన్న అంటే ఏంటంటే మీరు నాకు చెప్పారు కదా మీ స్కూల్ మీ గురించి, ఇలాగే అల్యూమినియస్ కూడా ఉంటాయి ఇక్కడ. ఎందుకు ఇప్పుడు మీ గ్రామం నుంచి 10 మంది పెట్టారు, మంచిగా సెట్ అయ్యారు అనుకోండి, ఆ 10 మందికి ఇంకో 10 మందికి చెప్తారు కదా. ఇప్పుడు ఆయన చెప్పారు, ఆయనకి ఏదో ఒక ఇంప్రెషన్ ఉండిపోయింది, అది చెప్పారు ఆయన. అలాగా మంచిగా చెడుగా 10 మంది 10 రకాలుగా చెప్తారు. దాన్ని బట్టి ఈ అల్యూమిని ఫామ్ అవుతుంది. చాలా బాగుంటుంది. ఈ కోర్సులో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మీ భవిష్యత్తు అయితే బాగుంటుంది. నేను ఆ లిస్టు, ట్రైనింగ్ సెంటర్స్ లిస్టు, దానికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ అన్ని నేను సాగిస్తాను. తర్వాత కొన్ని ఫోటోగ్రాఫ్స్ కూడా తెచ్చాను, మీకు చూపిద్దామని లైవ్, కానీ కుదరలేదు ఇక్కడ ప్రాజెక్టర్ లేకపోవడం వల్ల. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి మీరు అడగచ్చు. ఇది ఈ ఇందాక మా నవీన్ గారు మెటీరియల్ రిలీజ్ అని చెప్పారు కదా, నేను చిన్న రాత్రి ఇక్కడ పనిచేసేప్పటికి ప్రతి ఒక్కరి మొబైల్ నెంబర్ అడిగారు. నేను ఏం చేస్తామంటే ఒక మాస్ సిజిఆర్ వాట్సాప్ గ్రూప్ తయారు చేస్తాను. ఈ సంబంధించిన మెటీరియల్ ఏదైనా సరే, పవర్ పాయింట్, పీడిఎఫ్, ఫోటోగ్రాఫ్స్ ఏమైనా ఉన్నా మేము అందిస్తుంటాను, వాట్సాప్లో పెడుతుంటాను గ్రూప్. ఓకేనా? దయచేసి వాళ్ళని అంటే ఎవరి వాట్సాప్ లేదో వాళ్ళు మమ్మల్ని కాలేజ్ చేస్తే మేము వచ్చి మా దగ్గర నేర్చుకోవచ్చు. హైదరాబాద్ అట్లా ఒక అవకాశం కలుగుతారు మన దగ్గర వచ్చి. అవునా? అది నేను అనుకున్నాను సార్. ఒక చిన్న సమాపన ఏంటంటే కోరిక పడుతుంది ఏంటంటే, తెలంగాణ గుడ్ మార్నింగ్, బ్రేక్ఫాస్ట్ తిన్నారా, లంచ్ తిన్నారా, అది అతని పడవద్దు. ఇది ప్యూర్లీ ప్రొఫెషనల్. మన డెవలప్మెంట్ గురించి, మీ భవిష్యత్తు గురించి మేము స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం సార్. మీకు ఏమైనా డౌట్ ఉంటే ముందుకు రాజీవ్ యువత కదా 3 months కంప్యూటర్ కోచింగ్ ఇచ్చారు. అయితే ఇప్పుడు డిడియూ జీకేవై కింద ఛాన్స్ లేదని, ఎందుకంటే ఇదంతా బయోమెట్రిక్ తో సింక్రనైజేషన్ అయిపోయింది. కానీ ఇప్పుడు అది సడలింపు ఉంది, తీసుకుంటారు కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఫ్రీ ట్రైనింగ్ అనగానే ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఒక 3 నెలలు ట్రైనింగ్ తీసుకుని తర్వాత మళ్ళీ మధ్యలో మానేసి ఇంకో ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళి అక్కడ మళ్ళీ 3 నెలలు తీసుకుని అలాగా 2 సంవత్సరాలు. ఎందుకంటే ఫ్రీగా వస్తుంది, ఫ్రీ ఫుడ్, ఫ్రీ యూనిఫామ్ అంతా పెడుతున్నాం కాబట్టి బయోమెట్రిక్ సింక్రనైజేషన్ చేశారు. అంటే ఒక ట్రైనింగ్ సెంటర్లోనే ఒక ట్రైనింగ్కి అర్హుడు. మీరు అలాంటప్పుడు ఏం చేయొచ్చంటే, మీరు ఆల్రెడీ దీనిలో కాకుండా PMKVY దానిలో RPM అనే ప్రోగ్రామ్, రికగ్నైజేషన్ ఆఫ్ ప్రయర్ ట్రైనింగ్, తెలుగులో కదా. ఎందుకంటే దానిలో ఏంటంటే ఆల్రెడీ మీ దగ్గర ఉన్న ఏదైతే స్కిల్ ఉందో దానికి ఒక ఎగ్జామ్ పెడతారు. అది మీరు పాస్ అయితే మీకు డైరెక్ట్గా ప్లేస్మెంట్ చూపిస్తారు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ట్రైనింగ్ తీసుకున్నారు కాబట్టి వేరే చోట ట్రైనింగ్కి మీరు ఛాన్స్ లేదు. సో ఆల్రెడీ మీ దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ ఏదైతే నేర్చుకున్నారో దానికి ఎగ్జామ్ రాసి అక్కడి నుంచి మీరు ప్లేస్మెంట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరైతే లేడీస్ ఉన్నారో స్వీయింగ్ మిషన్ ఆపరేటర్ సంబంధించిన కోర్సు ఒకసారి మీ దగ్గర ఉన్న డిస్ట్రిక్ట్ లో ఏమైనా ట్రైన్ పార్ట్నర్స్ ఉంటే ఆ లిస్టులు చూడండి. నిజంగా ఇప్పుడు వరకు ఒక 6-7 సంవత్సరాల్లో నా ఎక్స్పీరియన్స్ లో లేడీస్ ఎస్పెషల్లీ స్వీయింగ్ మిషన్ ఆపరేటర్ అనే ట్రైన్ చేసిన తర్వాత చాలా మంది ఇక్కడి నుంచి ఒడిశా, కర్ణాటక, తమిళనాడులో పనిచేస్తున్నారు. గత 5-6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళు అంటే 18 సంవత్సరాలు దీనికి
18 సంవత్సరాల్లో వాళ్ళు వెళ్ళిపోయి 22 సంవత్సరాల్లో రిటర్న్ వచ్చిన తర్వాత కూడా ఇంటికాడ ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మోడల్ ఒక జూకీ మిషన్ కొనుక్కుని టైలరింగ్ నేర్చుకుని చాలా మంచిగా అంటే ఎక్కడైనా సంబంధం లేకుండా ఇంటికి ఒక చిన్న ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తారు. సో నా వినపం ఏంటంటే లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా స్వీట్ మిషన్ ఆపరేటర్ అనే ట్రేడ్ అనే కోర్సు మీ జిల్లా దగ్గర నేను లిస్ట్లో ఇస్తాను. ఆ లిస్ట్లో చూడండి, చూసి ఒకవేళ ఉంటే కనుక ఒక కోర్స్ 3 months కోర్స్ ఉంటుంది. చేసిన తర్వాత ఎక్కడైనా మంచిగా జాబ్ చేసి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఒకవేళ మీకు పెళ్ళైన తర్వాత కూడా మీకు రిటర్న్ వచ్చి ఇంటికాడ కానీ ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ దగ్గర కానీ ఇప్పుడు ఇండస్ట్రీస్ చాలా వస్తున్నాయి తెలంగాణలో. సో మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది, యూస్ చేసుకోండి.